గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి దాంతోపాటు గ్రూప్స్ అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా మన జాగ్రఫీలోని భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే పాఠ్యాంశం పైన పలుమార్లు పదే అడుగుతున్న ప్రశ్నల యొక్క ఇతివృత్తాన్ని పరిగణలో తీసుకొని మీ ముందుకి సమాచారం తీసుకురావడం జరుగుతుంది మిత్రమా. ఈ వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. సో మీకు ఈ పాఠ్యాంశం నుంచి తిరిగి మళ్ళీ ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చిన నేపథ్యం కలిగి ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్కి సమాధానం పూర్తి స్థాయిలో మీరు గుర్తించే విధంగా మీకు కంటెంట్ని హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్ సార్, రైట్. వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి మిత్రమా. వాయిస్ క్లియర్గా ఉందా? వాయిస్ విజిబిలిటీ కానీ ఆడిబిలిటీ కానీ క్లియర్గా ఉంటే ఒక ప్రతిపాదన పెట్టండి సార్. సో కరెంట్ ఇష్యూస్ని పరిగణలో తీసుకొని ఈ టాపిక్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఈ పాఠ్యాంశం సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలతో పాటుగా ఈ సమాచారాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనించండి మిత్రమా, భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే ఈ పాఠ్యాంశం దృష్ట్యా మనకి సమకాలీన అంశాలను కూడా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా ఈ పాఠ్యాంశం మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది మిత్రమా. రైట్. సో ఒకసారి గమనించినట్లయితే జాగ్రఫీ అనే పాఠ్యాంశం ఏదైతే ఉందో మిత్రమా, ఆ యొక్క పాఠ్యాంశంలో మనం ప్రతి పాఠ్యాంశాన్ని కవర్ చేసేటప్పుడు చదివేటప్పుడు తప్పకుండా మ్యాప్ పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ జాగ్రఫీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో భాగంగా కీలకమైన అంశం ఏదంటే తప్పకుండా మ్యాప్ పక్కన పెట్టుకోవాలి సార్. ఈ భారతదేశం యొక్క ఉనికి అదే మాదిరిగా పరిమాణం అనే పాఠ్యాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 9th క్లాస్లో ఉంటుంది, అదే మాదిరిగా 10th క్లాస్లో ఉంటుంది సార్. తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి 10th క్లాస్తో ఉంటుంది. దాంతోపాటు పటాలకు సంబంధించిన అంశాల పరంగా కొంత సమాచారం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి కూడా పటాలకు సంబంధించిన అంశంలో కొంత సమాచారం ఉంటుంది. దానికి తోడు అదే మాదిరి చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లోపల కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల ఈ పాఠ్యాంశం ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఈ ఇంటర్లో ఉన్న ఈ పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారమే మన గ్రూప్స్ విషయంలో అడుగుతూ ఉంటారు. గ్రూప్స్ కానీ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎస్ఐకి ఆర్ఆర్బి తదితర అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు అనేవి ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఇంక్లూడింగ్ అవుతాయి. కరెంట్ ఇష్యూస్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. రైట్ సార్. భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే ఈ పాఠ్యాంశం దృష్ట్యా భూమి అనేటటువంటి వస్తువు పైన మన దేశం ఎక్కడ విస్తరించింది, భూమి అనే మొత్తం వస్తువు పైన ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ ఎక్కడ విస్తరించిందనే ఖచ్చితమైనటువంటి ప్రాంతాన్ని గుర్తించే విధానాన్ని మనం ఇక్కడ ఉనికి అని పేర్కొంటాం. ఉనికిని లొకేషన్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం ఆంగ్లంలో. రైట్ సార్. సో మొత్తం భూమి, ఎంటైర్ భూమి ఏదైతుందో ఆ భూమి ఉపరితలం పైన ఒక ఖచ్చితమైనటువంటి ప్రదేశం, సో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ మన గ్రామం కానీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్కడ విస్తరించిందనే విషయం తెలుసుకోవడానికి లొకేషన్ అంటాం. ఈరోజు మనకి భారతదేశంలో కూడా 2 జ్ఞాన సరస్సు దేవాలయాలు ఉన్నవి. ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఉంది, రెండవది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున విస్తరించినది బాసర ఎక్కడ ఉందో అనే విషయం మనకు తెలియనప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి లొకేషన్ అని చెప్పేసి కంప్లీట్గా అక్కడ సెర్చ్ చేసి లొకేషన్లో బాసరా అని క్లిక్ చేయగానే మొత్తం భూమిపైన దక్షిణాసియాలోని భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వైపున నిర్మల్ జిల్లాలో బాసర విస్తరించిన ప్రాంతాన్ని మనకు బ్లూటిక్ రూపంలో చూపిస్తుంది. అలా ఏదైనా ఒక దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఖచ్చితంగా భూమిపై ఎక్కడ గుర్తిస్తాం, ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవడాన్ని మనం లొకేషన్ లేదా ఉనికి అని పేర్కొంటాం. ఈ ఉనికి దృష్ట్యా మరి యొక్క భారతదేశం యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది, సో ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది, ఎన్ని రాజకీయ విభాగాలు ఉన్నాయి, ఆ రాజకీయ విభాగాలతో పాటుగా పొరుగున ఉన్న దేశాలకి మన భారతదేశం మధ్య సరిహద్దులు ఏ తరహాలో ఉన్నవి, సో ఎంతవరకు తీరరేఖలు విస్తరించినవి, తీరరేఖ కానీ పొరుగు దేశాలు కానీ సరిహద్దును కలిగి లేకుండా ఏ మాదిరిగా మనకు మధ్యలో ఉన్న భూభాగాలు ఉన్నాయి, ఆ భూభాగాలని భూపరివేషిత దేశాలు, భూపరివేషిత రాష్ట్రాలు అంటున్నాం. వీటిని ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అని పేర్కొంటాం. అవి ఏ తరహాలో విస్తరించినాయి, ఈ అన్ని అంశాల దృష్ట్యా ఇక్కడ దేశానికి నామకరణం ఎలా వచ్చింది, దేశంలో ఉన్న రాజకీయ విభాగాలు ఏమున్నవి, పొరుగు దేశాలకి మన భారతదేశం మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏమున్నవి, తీర ప్రాంతాలు ఏ తరహాలో విస్తరించినవి, ఈ భారతదేశంలో రాజకీయ విభాగాల్లో ఇటీవల కాలంలో అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్ ఏదైతుందో ఈ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులని మళ్ళీ పరిపాలన సౌలభ్యం కోసం మన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కూడా అండమాన్ నికోబార్ దీవులని ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, చిన్న అండమాన్, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ దీవులుగా విభజించింది ఉత్తరం నుంచి దక్షిణానికి. అలా విభజించిన వాటిలో దక్షిణ అండమాన్లోనే మనకు కారపాని చెలసాల విస్తరించి ఉంటుంది, అండమాన్ జైల్ అని. దాంతోపాటుగా దక్షిణ అండమాన్లోనే మనకు ప్రధానంగా పోర్ట్ బ్లేయర్ ఉంది. ఈ పోర్ట్ బ్లేయర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధ్వర్యంలో అధికారికంగా పెట్టిన నామకరణం. సో అలాంటి అండమాన్ నికోబార్ దీవులకి 1943-44లో సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవులో ఉన్న కాలపాని చెరసాలని తన హ్యాండ్ ఓవర్ చేసుకొని
షహీద్ స్వరాజ్ అనే పేరుతోటి భారతదేశంలో మొట్టమొదటిగా స్వతంత్రాన్ని ప్రకటించాడు. ఆ తరహా భారతదేశంలో మొట్టమొదటిగా స్వతంత్రాన్ని ప్రకటించినటువంటి ప్రాంతం పోర్ట్ బ్లేర్. ఇంగ్లీష్ వారు పెట్టినటువంటి, బ్రిటిష్ వారు పెట్టిన నామకరణం కాకుండా మనం స్వతహాగా ఒక నామకరణం పెట్టుకోవాలని ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమిత్ షా మనకు శ్రీ విజయపురం అనే పేరుతో ప్రతిపాదించారు. అలా పోర్ట్ బ్లేర్ని శ్రీ విజయపురం అనే పేరుతో ప్రస్తావించడం అనేది కరెంటు అంశంగా పేర్కొనొచ్చు. అది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్లో ఉంది. ఈ పోర్ట్ బ్లేర్లోనే జైలు ఉంది. ఇక్కడే మనకు విడి సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడే కంప్లీట్గా నేషనల్ హైవే ఉంది. ఈ ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్లోనే ఉత్తర అండమాన్లోనే సాడీ శిఖరం విస్తరించి ఉంటుంది. ఉత్తర అండమాన్లోనే నార్కోండం అనేటటువంటి అగ్నిపర్వతం ఉంది. మధ్య అండమాన్లో బారెన్ అనే అగ్నిపర్వతం విస్తరించింది. భారతదేశంలో రెండే అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో ఒకటి క్రియాశీలక అగ్నిపర్వతమైనటువంటి బారెన్, అదే మాదిరిగా విలుప్త రకానికి చెందిన అగ్నిపర్వతం నార్కోండం. ఈ రెండు అగ్నిపర్వతాలు ఈ అండమాన్ నికోబార్ దీవులో విస్తరించినవి. అలాంటి అండమాన్ నికోబార్ దీవుల అక్షాంశాల పరంగా 6 డిగ్రీల 40 రేడియన్స్ నుంచి మొదలుకుంటే ఉత్తరం వైపున ఉన్న 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య సుమారు 8,249 చదరపు కిలోమీటర్ వైశాల్యంతో విస్తరించినది. ఈరోజు భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు వెళ్ళిన ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులను పేర్కొనవచ్చు. అలా కరెంటు అంశాలను ఆధారంగా చేసుకుని యాజ్ పర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ పాఠ్యాంశాన్ని పర్టికులర్గా పరిగణలో తీసుకోవాలి. రైట్ సార్. ఇక్కడ ఏపీ వాళ్ళైతే పటాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. 9వ తరగతి 10వ తరగతి పాఠ్యాంశాలు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి 5వ తరగతికి సంబంధించిన మన దేశం అనే పాఠ్యాంశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పటాలకు సంబంధించిన అంశాల పరంగా ఇక్కడ సమాచారం తెలుసుకోవాలి. జనసాంద్రత, జనాభా ఎక్కువ తక్కువ, విస్తీర్ణం ఎక్కువ తక్కువ, రాజకీయ పటాలకు సంబంధించిన సమాచారం. దాంతోపాటుగా మనకు 10వ తరగతి పాఠ్యాంశం ఉంటుంది. బోతార్ తెలుగు 2 రాష్ట్రాల అభ్యర్థులు డిఎస్సి కోసం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పకుండా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉన్న ఈ పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకోవాలి. రైట్ సార్. రిమైనింగ్ ఇంటర్మీడియట్ అనగానే ఇంటర్కి సంబంధించిన హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, సో క్లర్క్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, అది ఏ తరహా పోటీ పరీక్ష అయినా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్, సోషల్ కంటెంట్ మొత్తం కూడా తప్పకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తమవుతుంది. కాబట్టి ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఇక్కడ వన్స్ పాఠ్యాంశం సంబంధించిన సమాచారం దృష్ట్యా వన్స్ ఒకసారి గమనిస్తే మన భారతదేశం యొక్క ఉనికి మరియు అదే మాదిరిగా పరిమాణాన్ని చూస్తాం మిత్రమా. ఉనికి అంటే మన భారతదేశం ఎక్కడ విస్తరించింది, భూమి ఉపరితలంపై ఖచ్చితంగా ఇక్కడ విస్తరించిందని పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఒకసారి గమనించినట్లయితే భారతదేశం మొత్తం భూమి ఉపరితలం దృష్ట్యా, మొత్తం మన యొక్క భూమి ఉపరితలం దృష్ట్యా అక్షాంశాలను ఆధారంగా చేసుకొని భూమధ్య రేఖకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి ఆసియా ఖండం లోపట, ఏ ఖండం సార్? ఆసియా ఖండం లోపట దక్షిణాసియా ప్రాంతంలో మనకి అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 రేడియన్స్ నుంచి మొదలుకొని 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు సుమారు 30 డిగ్రీల అక్షాంశాల వ్యత్యాసంతో 3,214 కిలోమీటర్ల దూరంతో విస్తరించినది. అక్షాంశాల పరంగా దక్షిణం వైపున 8 డిగ్రీల 4 రేడియన్స్ వద్ద ప్రారంభమవుతుంది. భౌగోళికంగా అండమాన్ నికోబార్ దీవులో చిట్టచేరు ప్రదేశమైనటువంటి గ్రేట్ నికోబార్ దీవి ఉంటుంది. ఈ గ్రేట్ నికోబార్ దీవిలో పార్సన్ పాయింట్ లేదా ఇదే మనకు ఇందిరా పాయింట్ అని పేర్కొంటాం. ఈ ఇందిరా పాయింట్నే పిగ్మోలియన్ పాయింట్ అనే పేరుతో పిలుస్తాం. ఇగో ఈ ప్రాంతం 6 డిగ్రీల 4 రేడియన్స్ వరకు విస్తరించినది. ఇగో ఇది భౌగోళికంగా భారతదేశం దక్షిణం వైపున ప్రారంభమయ్యే ప్రాంతం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశం యొక్క భూభాగం ఈ ప్రాంతమే. పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ లేదా పార్సన్ పాయింట్ అనే పేరుతో పిలుస్తాం. ఇలా ఇక్కడ ప్రారంభమైనటువంటి అక్షాంశాల పరంగా ఉన్న మన భారతదేశం ఉత్తరం వైపున జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం కిలిక్ దావన్ కనుమ. ఇగో ఈ కనుమ అనేది కంప్లీట్గా గమనించినట్లయితే మిత్రమా మనకు పీఓకే ప్రాంతంలో విస్తరించినది. అదే మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగ నిమిత్తం గమనించినట్లయితే ఇగో ఇటువైపున ఈ పీఓకే ప్రాంతంలో కిలిక్ దావన్ కనుమ ఉంటుంది. ఇక్కడ మాత్రం గమనించినట్లయితే మిత్రమా ఇందిరా పాయింట్ అనేది ఇందిరా కాల్ అనేది విస్తరించుంటుంది. ఏముంటుంది సార్? ఇందిరా కాల్. ఇగో ఈ ఇందిరా కాల్ అనేది ప్రధానంగా భారతదేశం యొక్క ఉత్తరం వైపున చిట్టుచేరు ప్రాంతం. ఇది 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు విస్తరించినది. ఇలా సుమారు ఉత్తర దక్షిణాలుగా 3,214 కిలోమీటర్ల దూరంతో 30 డిగ్రీల అక్షాంశాల వ్యత్యాసంతో విస్తరించినది. రేఖాంశాల పరంగా గుజరాత్ రాష్ట్రం వద్ద 68 డిగ్రీల 7 రేడియన్స్ వద్ద ప్రారంభమై
తూర్పున 97°25 రేడియన్స్ వరకు సుమారు 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో 2933 కిలోమీటర్ల పొడవుతో భారతదేశం అనేది సుమారు 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో తూర్పు పశ్చిమల మధ్య 2 గంటల కాల వ్యత్యాసంతో విస్తరించుతుంది. ప్రీవియస్ ప్రశ్న మొన్న మార్క్ టెస్ట్లో కూడా ఏపీ వాళ్ళకి అడిగాడు, భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ మధ్య కాల వ్యత్యాసం ఎంత అంటే 2 గంటల కాల వ్యత్యాసం ఉంది. కారణం 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో ఉంది. ఇలా విస్తరించిన మన భారతదేశానికి భారత్ అనే పేరుంది, భరతవర్షం అనే నామకరణం ఉంది, హిందుస్థాన్ ఇండియా అనే పేరుంది, జంబూ ద్వీపం ఆర్యవర్తనం అనే పేరుంది, అదే తరహా హిమవత్ ప్రదేశ్ అనే పేరుతో పిలుస్తున్నాం, హోదు అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. అలాంటి భారతదేశాన్ని పొరుగు దేశాల వాళ్ళు ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా మనకి తీన్ జూకు అని తియాంజు అనేటటువంటి పేర్లతో భారతదేశాన్ని ప్రపంచ దేశాల యొక్క సంగ్రహణ కేంద్రకంగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. అలాంటి తీసుకున్నట్టు ఈ భారతదేశాన్ని ప్రధానంగా గమనిస్తే గోండువానా ప్రాంతానికి చెందినదై ఉంది. గోండువానా ప్రాంతానికి చెంది భూమి నిర్మాణం దృష్ట్యా ఆసియా ఖండంలోని దక్షిణాసియా ప్రాంతాలలో 3 వైపులా జలభాగం ఒకవైపు భూభాగం కలిగి ఉన్న ఒక ద్వీపకల్ప ప్రాంతంగా విస్తరించింది. ఏదైనా ఒక భూభాగానికి చుట్టూ నీరు ఆవరించి ఉంటే దాన్ని దీవి అని పేర్కొంటాం. ప్రపంచంలో అతిపెద్ద దీవిగా పిలువబడుతున్నది గ్రీన్లాండ్ అని పేర్కొన్నాం. గ్రీన్లాండ్ యొక్క నూతన నామకరణం కలాడి మానట్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఏదైనా ఒక భూస్వరూపానికి 3 వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ప్రధానంగా ద్వీపకల్పం అని పేర్కొన్నాం. ఈ ద్వీపకల్పం ఏదైతే ఉందో మిత్ర అలా ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియన్ ద్వీపకల్పం అంటున్నాం. ఈ అరేబియన్ ద్వీపకల్పం ప్రపంచంలో అతిపెద్దదైతే 2వ అతిపెద్ద ద్వీపకల్పం మన భారతదేశం దక్షిణ భారతదేశంగా పేర్కొన్నాం. అలా ద్వీపకల్ప ప్రాంతంగా ఉన్న మన భారతదేశం లోపల సుమారు ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు విస్తరించున్నాయి, సుమారుగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించున్నాయి. రైట్ సార్. అలా 8 కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలతో కూడుకున్న మన భారతదేశం లోపల వన్స్ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా ఎస్పెషల్లీ ఉత్తరం వైపున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ అనే ఈ పొరుగు దేశాలు సుమారు 16 రాష్ట్రాలతోటి అందులో 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 92 జిల్లాలతోటి పూర్తిగా 15,106.7 కిలోమీటర్ల పొడవుతో భూ సరిహద్దును కలిగి ఉన్నవి. ఫ్యాంటీరియల్ లెంత్ ఆఫ్ ఇండియా పొరుగు దేశాలతో మన భారతదేశం సుమారు 15,200 కిలోమీటర్లను టెక్స్ట్ బుక్లో ఉంటుంది. యాజ్ పర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా 15,106.7 కిలోమీటర్ల పొడవుతో పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న పొరుగు దేశం మనకు బంగ్లాదేశ్, తక్కువ మొత్తంలో సరిహద్దు పంచుకున్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ దేశం. రైట్ సార్. ఈ తరహా భారత్కి పాకిస్తాన్ మధ్య మనకు సరిహద్దు కలిగి ఉన్న రేఖ సరిహద్దు కలిగిన దేశాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్ దృష్ట్యా మనకి సుమారుగా 3,323 కిలోమీటర్ల పొడవుతోటి మనకి జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అనే 3 రాష్ట్రాలు 5 రాజకీయ విభాగాలు సరిహద్దు పంచుకున్నవి. పాకిస్తాన్కి భారత్ మధ్య సరిహద్దు ప్రాంతాల దృష్ట్యా మనకి ఎల్ఓసి అనే ప్రాంతం, దాంతోపాటు ఇక్కడ పిఓకే అనే ప్రాంతాన్ని పరిగణలో తీసుకుంటాం మిత్రమా. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అనే ప్రాంతం ఒకటి సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడే మనకు సియాచిన్ గ్లేషియర్ సరిహద్దుగా ఉంటుంది, జీలం నది సరిహద్దుగా ఉంటుంది, సరిక్రిక్ ప్రాంతం సరిహద్దుగా ఉంటుంది, రాడిక్లిప్ రేఖ సరిహద్దుగా ఉంటుంది. ఈ రాడిక్లిప్ రేఖ అనేది పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా ఉన్నప్పుడు ఈ బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అన్నాం. 1946లో సర్ సిరిల్ రాడిక్లిప్ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన రాడిక్లిప్ అనేటటువంటి కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరిహద్దు ప్రాంతం ఈరోజు భారత్కి పాకిస్తాన్ మధ్య ఉంది. అదే మాదిరిగా భారత్కి బంగ్లాదేశ్ మధ్య కూడా విస్తరించింది. ఆ తరహాలోనే భారత్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ రేఖ అనే సరిహద్దు రేఖ ఉంది. 1893లో ఏర్పాటు చేశారు. భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దు ప్రాంతాల యొక్క వివాదాస్పద అంశాలను నెలకొన్నప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం 1954వ సంవత్సరం లోపల మనకి పర్టికులర్గా గమనించినట్టు మిత్రమా 1954వ సంవత్సరంలో భారత్కి పాకిస్తాన్ మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. 1954 ఏప్రిల్ 29 రోజున. ఈ పంచశీల ఒప్పందంలో భాగంగా మనకి భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం ఏదైతుందో 3,488 కిలోమీటర్ల పొడవుతో ఉన్న సరిహద్దుని పశ్చిమ విభాగం, మధ్య విభాగం, తూర్పు విభాగం అని డివైడ్ చేశారు. వెస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్గా డివైడ్ చేశారు. ఇక్కడ లడాక్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వెస్టర్న్ సెక్టార్ కింద, రిమైనింగ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలని మిడిల్ సెక్టార్ కింద, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాన్ని ఈస్టర్న్ సెక్టార్ కింద పేర్కొన్నాం. ఈ సరిహద్దు ప్రాంతాల్లోనే 1962లో భారత్కి చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతంలో లడాఖ్లో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని, సమీపంలో ఉన్న గాల్వాన్ నదిలోయని, అదే తరహాలో ఇక్కడ డోక్లామ్ అనే ఏరియాని, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ప్రదేశం మనకు చమతాంగ్ అనే ప్రాంతము. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం లోపల చమతాంగ్ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద విస్తరించున్నది. ఇక్కడే మెక్మోహన్ రేఖ కూడా ఏర్పాటు చేశారు. ఈ తరహా భారత్కి చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి, వివాదాస్పద అంశాలతో కూడుకున్నటువంటి ఏరియాస్ ఉన్నాయి.
భారత్కి నేపాల్కి మధ్య మనకి సుగౌలీన్ ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందంలో భాగంగా కోసీ నది అనేది సరిహద్దుగా ప్రవహిస్తుంది మిత్రమా. రిమైనింగ్ భారత్కి బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతాల దృష్ట్యా ఫరక్కా బ్యారేజ్, దాంతోపాటు ఇక్కడే మనకి గమనించినట్లయితే మిత్రమా న్యూమూర్ దీవులు సరిహద్దుగా ఉంటాయి. జీరో లైన్ సరిహద్దుగా ఉంటుంది భారత్కి బంగ్లాదేశ్. మన భారతదేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకునే పొరుగు దేశం బంగ్లాదేశ్ అని పేర్కొనవచ్చు. సుమారు 4096 కిలోమీటర్ల పొడవుతో సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశానికి మయన్మార్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో కోకో ఛానల్, అదే మాదిరిగా నాగా కొండలు, అదే మాదిరిగా అరకన్యోమా ప్రాంతాలు సరిహద్దుగా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్నవి. తూర్పు ఆసియా దేశాల యొక్క వరి ధాన్యాగారంగా పిలువబడుతున్న ఈ మయన్మార్కి మన అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఈ ప్రాంతం లోపల మనకి కోకో ఛానల్ ఉంటుంది. రైట్ సార్. రిమైనింగ్ ఇవి భారతదేశం చుట్టూ ఉన్న భూ సరిహద్దు కలిగిన పొరుగు దేశాలు. భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉన్న పొరుగు దేశం ఇండోనేషియా, భారతదేశానికి దక్షిణ దిశలో సముద్ర ఉపరితలంపై సమీపంలో ఉన్న పొరుగు దేశం శ్రీలంక, హిందూ మహాసముద్రం యొక్క అష్టబిందువుగా పిలువబడుతుంది. భారతదేశానికి నైరుతి దిశలో ఉన్న పొరుగు దేశం మాల్దీవులు. ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారింది భారత్కి చైనాకి మధ్య. ఇటీవల కాలంలో చైనా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, ప్రధానమంత్రులు అనే వాళ్ళు కొత్తగా నియమించబడ్డారు కాబట్టి వార్తల్లో సమాచారం దృష్ట్యా కరెంట్ ఇష్యూస్ను ఆధారంగా చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ తరహా భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించి ఉంటే అందులో చివరగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు అని పేర్కొనవచ్చు. 2020 సంవత్సరం జనవరి 26వ తేదీ రోజున దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యును కలిపి నూతన రాజకీయ విభాగంగా అభివృద్ధి పరిచారు. రైట్ సార్. ఇలా ఉన్న మన భారతదేశంలో కూడా 9 రాష్ట్రాలు, 9 రాష్ట్రాలకి దాంతోపాటు 4 కేంద్రపాలిత ప్రాంతాలకి తీరరేఖ విస్తరించింది. సుమారు 7516.6 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి తీరరేఖ దృష్ట్యా పశ్చిమ వైపున గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. తూర్పు వైపున గమనించినట్టు మిత్రమా, ఎస్ రైట్ మిత్రమా, తూర్పు తీర ప్రాంతం గమనించినట్లయితే ఎస్పెషల్ ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రాలు అనేవి తూర్పు తీర ప్రాంతంలో. 4 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉంటవి. పశ్చిమ వైపున అయితే ప్రధానంగా గమనిస్తే 5 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉంటవి. భారతదేశంలోని మొత్తం తీరరేఖ పొడవును పరిగణలో తీసుకున్నట్లయితే సుమారు 7516.6 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖను విస్తరించింది మిత్రమా. ఈ తరహాలో ఉన్నటువంటి మన భారతదేశం యొక్క మొత్తం భూభాగ దృష్ట్యా ఒక్కసారి గమనిస్తే తీర ప్రాంతం కలిగి లేకుండా, దాంతోపాటుగా విదేశాలతో సరిహద్దు లేకుండా మధ్యలో ఉన్న భూభాగాలని మనం భూ పరివేష్ట ప్రాంతాలను పేర్కొంటాం. వీటిని ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఈరోజు మనం గమనించినట్టు మిత్రమా, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అనేవి మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా పేర్కొనవచ్చు. ఇటీవల కాలంలో మనకు డిఎస్సిలో అడిగాడు తెలంగాణ రాష్ట్రం నిమిత్తం ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం. భారతదేశాన్ని ప్రాథమికంగా పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకున్నట్లయితే మొత్తంగా 6 భాగాలుగా డివైడ్ చేశాం. ఈ 6 భాగాల్లో ఉత్తర భారతదేశం కిందికి 2 కేంద్రపాలిత ప్రాంతాలు, రిమైనింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విస్తరించినాయి. రిమైనింగ్ పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలు ఉన్నాయి. రిమైనింగ్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నవి. తూర్పు భారతదేశంలో కూడా ప్రధానంగా గమనిస్తే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. రైట్ సార్. దీన్ని సెంట్రల్ ప్రావిన్సెస్ కిందికి తీసుకున్నాం గతంలో. ఈ తరహా ఈశాన్య భారతదేశంలో 7 సిస్టమ్స్ ఉంటాయి మిత్రమా. ఈ తరహా భారతదేశం యొక్క భూభాగాన్ని ప్రాథమిక అంశాల దృష్ట్యా మొన్న డిఎస్సిలో అడిగాడు. సెంట్రల్ భారతదేశం, మధ్య భారతదేశం కిందికి వచ్చే రాజకీయ విభాగాలు మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను మాత్రమే పేర్కొనడం జరుగుతుంది. రైట్ సార్. ఈ తరహాలో ఉన్నటువంటి మన భారతదేశం యొక్క మొత్తం భూభాగాన్ని పరిగణలో తీసుకొని భారతదేశంలో దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల దృష్ట్యా ఇక్కడ పాకిస్తాన్ దేశం, ఇండియా, నేపాల్, అదే మాదిరిగా మాల్దీవులు, అదే మాదిరిగా భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ 7 దేశాలని దక్షిణాసియా దేశాల ప్రాంతీయ ఆర్థిక సహకార సమితిని సార్క్ అనే ఒక దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్క్ అనే ఒక సంస్థగా సార్క్ అనేటటువంటి ఒక సమితిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తరహా సార్క్ దేశాలలో తర్వాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం సరిహద్దుగా అంటే భాగస్వామ్యం పొందింది మిత్రమా. ఈ తరహాలో ఉన్నటువంటి మనకి పిన్ ఎంబీబీఎస్ అనేటువంటి ఏదైతే ఉందో ఆ కోడ్ను పరిగణలో తీసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులని అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క భారతదేశాన్ని కలుపుకొని మనకు సార్క్ సభ్య దేశాలుగా పేర్కొంటాం. ఈ విధంగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం పొరుగు దేశాలకి మన దేశానికి మధ్య విదేశీ సరిహద్దు ప్రాంతాలని, దేశంలో ఉన్న రాజకీయ విభాగాల్లో పెద్దవి, చిన్నవి, అక్షరాస్యత, జనసాంద్రత, జనాభా, దాంతోపాటు భారతదేశం మధ్య భాగంగా కర్కాటక రేఖ ప్రయాణిస్తున్నది.
కర్కాటక రేఖ ప్రయాణించే రాష్ట్రాలలో ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. కర్కట రేఖకు పైనున్న భాగానంతా సమశీతోష్ణముల ప్రాంతంగా పేర్కొంటాం, కింద ఉన్న ప్రాంతానంతా ఉష్ణముల ప్రాంతంగా పేర్కొంటాం. కర్కట రేఖకు దక్షిణ వైపున ప్రాంతాలు ఉష్ణముల ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది, పైనున్న ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ తరహాలో ఉన్న భారతదేశం యొక్క భూభాగాన్ని పరిగణలో తీసుకొని భారతదేశానికి ఉన్న స్థానిక నామాల దృష్ట్యా ఒక దేశం ఎక్కడుంది, ఒక ప్రాంతం ఎక్కడుందనే పేరుతో ప్రతిపాదించాం. ఈ విధంగా ఉన్న మన భారతదేశం సుమారుగా 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించింది. మొత్తం దేశాల దృష్ట్యా భారతదేశం విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉన్నప్పటికీ జనాభా పరంగా మొదటి స్థానంలో విస్తరించింది మిత్రమా. విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలలో రష్యా, కెనడా, చైనా, అమెరికా అంటే అమెరికా 3వ స్థానంలో ఉంది, చైనా 4వ స్థానంలో ఉంది. అలా రష్యా, కెనడా, అమెరికా, చైనా, అదే మాదిరిగా బ్రెజిల్, మన యొక్క ఆస్ట్రేలియా, భారతదేశాలు వరుస క్రమంలో విస్తరించున్నాయి. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా చిన్న దేశం ప్రధానంగా వాటికన్ సిటీ అని పేర్కొనొచ్చు మిత్రమా. ఈ విధంగా మన భారతదేశం సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాల దృష్ట్యా ఇక్కడ ఉనికి, పరిమాణం అనే పాఠ్యాంశాలు ఈ సమాచారం గురించి మనం చదవాల్సి వస్తుంది. రైట్ సార్? ఎస్. ఈ తరహాలో ఉన్న ప్రతిపాదన నిమిత్తం ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ఇక ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో అదే మాదిరిగా గమనించండి, గ్రూప్స్ వాళ్ళ కోసం మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మార్నింగ్ స్టార్ బ్యాచ్లో గ్రూప్ 2కి, గ్రూప్ 3కి తెలుగు 2 రాష్ట్రాల అభ్యర్థుల నిమిత్తం వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీని ఇందులో బోధించడం జరుగుతుంది మిత్రమా. ఇది కేవలం 299 రూపీస్ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ని ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి టెట్ కమ్ డిఎస్సి రెండింటికి ఉపయుక్తమయ్యే విధంగా అన్ని అంటే కంప్లీట్ బేస్డ్ ఆన్ ద సిలబస్ని ఆధారంగా చేసుకొని టెట్కి సంబంధించిన సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ విషయంలో ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ పైన ఎగ్జామ్స్ పెడుతూ, పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ పెడుతూ ఈ సోషల్ కంటెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. ఆ కోర్స్ని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో 599 రూపీస్కి అందుబాటులో తీసుకొచ్చాం. సో ఇక గమనించాలి, టెస్ట్ సిరీస్లో మీరు రాసే ప్రతి టెస్ట్ కూడా మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది సార్. సో టోటల్ సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ మన టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం. టెస్ట్ యొక్క వీడియో విశ్లేషణ కూడా ఉంటుంది సోషల్ కంటెంట్ విషయంలో. రైట్ సార్? ఇందులో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నవి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న మిత్రులు ఉపయోగం చేసుకోండి మిత్రమా. రిమైనింగ్ అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ కవర్ చేసుకుంటూ ఇందులో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ మరియు అదే మాదిరిగా జాగ్రఫీ కంప్లీట్గా కంటెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ని పూర్తిగా ఇందులో కంటెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రమా. ఇంటర్మీడియట్ అనే లైవ్ క్లాసెస్ జరుగుతున్నవి. ఈ కోర్స్ని 799 రూపీస్కి మీకు అందుబాటులో తీసుకొచ్చాం సార్. సో కంప్లీట్గా ఈ కోర్స్ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో 799కి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీనింగ్ తెలంగాణ వారికి గేమ్ చేంజర్ టెస్ట్ సిరీస్ రానున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో, రానున్న జాబ్ క్యాలెండర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వారికి గత ప్రీవియస్ కాలంలో 3 నెలల సమయ వ్యత్యాసం ఉన్నప్పుడు 1, 2, 3 పాఠ్యాంశాలను జోడిస్తూ టెస్టులు పెట్టి ఎక్కువ మొత్తంలో రిజల్ట్ సాధించాం మనం. రైట్ సార్? సో రిజల్ట్ సాధించామనే విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి యూట్యూబ్లో చూడొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత మిత్రులు చెప్పిన ప్రతిపాదన. రైట్ మిత్రమా? సో కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా మెథడాలజీ విషయంలో కానీ, పిఐ విషయంలో కానీ మనం ఎగ్జామ్స్ పెట్టినటువంటి క్వశ్చన్ విత్ ఆప్షన్స్ సేమ్ టు సేమ్ మనం తెలుగు అకాడమీ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. తెలుగు అకాడమీని ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నాం. వెనకాల అభ్యాసనాన్ని మెరుగుపరచుకోవడంలో భాగంగా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకున్నాం. అయ్యే క్వశ్చన్లు కాపీ పేస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తరహాలో ఎక్కువ సంఖ్యలో మనకు 70 పైన, 75 పైన, 80 పైన మన యొక్క స్కోర్ సాధించిన మిత్రులు గతంలో ఉన్న డిఎస్సి టెస్ట్ సిరీస్ నిమిత్తం ఉపయుక్తం పొందారు. ఇప్పుడు మిగతా ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చి తిరిగి నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో 100% నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా. ఫిబ్రవరిలో మరో డిఎస్సి అని చెప్పేసి ప్రస్తావన చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. మన దగ్గరనే కాదు, బయటి ప్రపంచంలో మీరు టెస్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా ప్రిపరేషన్ మాత్రం రీస్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రీస్టార్ట్ చేసిన మిత్రులకి కంప్లీట్ టెట్ కమ్ డిఎస్సికి ఉపయుక్తమయ్యే విధంగా టోటల్గా సిలబస్ దృష్ట్యా మనకు టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసిన సెప్టెంబర్ 5 నుంచి ప్రతి నెల ఇందులో కంప్లీట్గా సిలబస్ని పూర్తి స్థాయిగా మీకు షెడ్యూల్ ప్రకటిస్తూ, నెలవారీగా షెడ్యూల్ ప్రకటిస్తూ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్? కావాలంటే ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న ఫ్రీ కంటెంట్ టెస్ట్ని ఫ్రీ అదే మాదిరిగా టెస్ట్ విశ్లేషణ ఎలా ఉందనే విషయం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఈ కోర్స్ని 699 రూపీస్కి మనకు అందుబాటులో తీసుకొచ్చాం. సో కేవలం ఆర్థిక పరంగా స్వావలంబన కాకుండా అభ్యర్థుల యొక్క మన్ననలు పొందాలి. రేపు వాళ్ళ సర్వీస్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ జీవన విధానంలో బోర్డుపై రాసే ప్రతి అక్షరం ముందు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కానీ, వెంకట్ సార్ యొక్క బోధన విధానం కానీ వాళ్ళకు గుర్తుకు రావాలని ఒక చిన్న
కోరిక మేరకే ఈ ప్రతిపాదన ఏర్పాటు చేసాం, ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసాం. అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఇక ప్రశ్నల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, మీకు తెలిసిన మిత్రులు కూడా చెప్పే ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫాస్ట్. నాకు కొంచెం ఆన్సర్ని ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ సార్. ఎస్, క్రింది వాటిలో కర్కట రేఖకు సంబంధించి సరైనది ఏది? కర్కాటక రేఖ లేదా 23.5 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఇక్కడ లాటిట్యూడ్ అంటే అక్షాంశాల దృష్ట్యా లాటిట్యూడ్ అనేటటువంటి పదం మనకి లాటిన్ భాషకు చెందినటువంటి పదం నుంచి స్వీకరించాం. లాటిట్యూడ్ మీన్స్ అక్షాంశం అని ప్రకటించాం. భూమి ఉపరితలంపై మొత్తంగా 181 అక్షాంశాలు ఉన్నాయి. అక్షాంశాలన్నీ కూడా సమాంతర రేఖలుగా పిలువబడతాయి. ఏ అక్షాంశం కూడా ఖండించుకోకుండా ఉంటుంది. అక్షాంశాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొలది ముఖ విలువ పెరుగుతుంది, పరిమాణం తగ్గుతుంది. అన్ని అక్షాంశాల్లోకి అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ, అతి చిన్న అక్షాంశాలుగా 90 డిగ్రీ ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశాలు విస్తరించుంటాయి. ఇగో ఈ భూమి ఉపరితలం దృష్ట్యా మనకున్నటువంటి అక్షాంశాల పరంగా భూమధ్య రేఖకు ఎగువ భాగంలో ఉన్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతుందో దీన్ని కర్కాటక రేఖ అని పేర్కొన్నాం. ఈ కర్కాటక రేఖ భారతదేశం మధ్య భాగంలోని 8 రాష్ట్రాల గుండా పలు ప్రధానమైన నదులను ఖండించుకుంటూ ప్రయాణిస్తున్నది. అందులో భారతదేశ భూభాగం మధ్య గుండా పోతూ దేశాన్ని అడ్డంగా 2 సమాన అర్ధ భాగాలుగా తూర్పు నుండి పడమరకు విభజిస్తుంది అన్నాడు. తూర్పు నుండి పడమరకు విభజిస్తుంది అన్నాడు. ఎస్ మిత్రమా. రైట్. ఇక్కడ భారతదేశ భూభాగం భారతదేశం మధ్య గుండా పోతూ దేశాన్ని అడ్డంగా 2 సమాన అర్ధ భాగాలుగా తూర్పు నుండి పడమరకు విభజిస్తుంది అన్నాడు. రైట్ సార్. ఇక్కడ గమనించాలి రిమైనింగ్ అదే మాదిరి కర్కట రేఖ భారత్లో మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరాం రాష్ట్రం, కర్కాటక రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం, దాంతోపాటు కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం అని పేర్కొన్నాం. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ వన్స్. ఎస్ మిత్రమా, ఒక్కసారి గమనించినట్లయితే ఏమనుకోవద్దు, కొంచెం టైం ఎక్కువైతుంది, అయినప్పటికీ కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఎస్, ఓపిక చెప్పాను కదా సార్, ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక చదివేంత సత్తా ఉంటుందో వాళ్ళ ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైనున్న భగవంతుడు కూడా ఆపలేడు. ఇది రాసి పెట్టుకోండి మిత్రమా. సో తప్పకుండా కొంచెం ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి. ఈ సమయమే మీకు ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమయ్యే నేపథ్యం తిట్ట ఇది పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇది మన యొక్క 23.5 ఉత్తర అక్షాంశం కర్కాటక రేఖ. ఈ కర్కాటక రేఖ భారతదేశం మధ్య భాగంలోని 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నది. రైట్ మిత్రమా. ఆ 8 రాష్ట్రాలను ఒకసారి గమనించినట్లయితే మనకి గుజరాత్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదే మాదిరిగా జార్ఖండ్, అదే మాదిరిగా వెస్ట్ బెంగాల్, దాంతోపాటుగా ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర అండ్ మిజోరాం రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్షాంశాలన్నీ తూర్పు నుండి పడమర వైపు గీయబడ్డాయి కాబట్టి కర్కాటక రేఖ మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరాం, కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం, కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ సమీపాన, రాజస్థాన్ రాష్ట్రంలోని డూరంగాపూర్ సమీపాన, మధ్యప్రదేశ్లోని విదిశా అనే ప్రాంతం భోపాల్కు సమీపాన, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠాపూర్ అనే ప్రాంతం, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీపట్నం ఈ కర్కట రేఖ దిగువ భాగాన ఉంటుంది. వెస్ట్ బెంగాల్లోని కలకత్తా కూడా కర్కట రేఖ దిగువ భాగాన ఉంటుంది. ఇక్కడ త్రిపుర అండ్ మిజోరాం రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తున్న కర్కాటక రేఖ భారతదేశంలో ఉన్న ప్రధానమైన నదులలో ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా చంబల్, బెట్వా, ఖేన్ నదులని, అదే మాదిరిగా మాహీ నది, చంబల్, బెట్వా, కేన్, మాహీ నదిని, దామోదర్ నదిని, హూగ్లీ నదిని ఖండించుకుంటూ ప్రయాణిస్తుంది. చంబల్ నది అనగానే ప్రీవియస్ ప్రశ్న మనకి సో కోటాపట్నం చంబల్ నది ఒడ్డ ఉంటుంది. చంబల్ నది యొక్క ప్రధాన ఉపనది కాళీ సింధు నదిని కూడా ఇది ఖండిస్తుంది. ఈ చంబల్, బెట్వా, కాళీ సింధ్, చంబల్, బెట్వా, కాళీ సింధ్ అనే నదులు ఏవైతున్నాయో ఇవి ఇటీవల కాలంలో డిఎస్సిలో అడిగిన ప్రశ్న నిమిత్తం ఈ ద్వీపకల్ప పీఠభూమి లోపట ఉత్తరం వైపు ఉన్న ఉన్నత భూభాగంలో జన్మించి మనకి గంగానది వ్యవస్థలో సంకలనం చెందే నదులే చంబల్, బెత్వా, కేన్ నదులు. రైట్ సార్. రిమైనింగ్ ఈ తరహాలో ప్రయాణించేటువంటి నదుల దృష్ట్యా సోన్ నది పైన మహాత్మా గాంధీ సేతు వంతెన విస్తరించినది. రిమైనింగ్ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయన్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఈ హూగ్లీ నది అనేది మనకి కలకత్తా పట్టణం లోపల ఫరక్కా బ్యారేజ్ అనంతరం గంగానది దక్షిణం వైపు పోయే పాయనే హూగ్లీ నది అనే పేరుతో పిలిచాం. హూగ్లీ నది పరివాహక ప్రాంతంలోనే రీష్ట్రా అనే ప్రాంతం వద్ద మనం జనుము పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సార్. రిమైనింగ్ హూగ్లీ నది అనేది మన భారతదేశం లోపల ఒక నది ఆధారితమైనటువంటి ఓడరేవుగా ప్రసిద్ధిగాంచింది, హూగ్లీ ఓడరేవు. ఈ తరహా మనకి ఇచ్చినటువంటి ప్రతిపాదన నిమిత్తం కర్కట రేఖకు దక్షిణ వైపున ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటాం, ఉత్తరం వైపున ప్రాంతాన్ని ఏమన్నాం సార్ ప్రధానంగా సమశీతోష్ణమండల ప్రాంతం అని పేర్కొన్నాం. భారతదేశాన్ని కర్కాటక
కర్కాటక రేఖ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. కానీ మన క్వశ్చన్ దృష్టి ఏమన్నాడు సార్, భారతదేశ భూభాగం మధ్య గుండా పోతున్న దేశాన్ని అడ్డంగా 2 సమాన అర్ధ భాగాలుగా తూర్పు నుండి పడమరకు అన్నాడు. తూర్పు పడమర అన్నాడు. కానీ భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా మనకు కర్కాటక రేఖ విభజిస్తుంది. కావున ఇక్కడ ఏ అనే ప్రతిపాదన సరికానిదిగా పేర్కొనొచ్చు కర్కాటక రేఖ దృష్ట్యా. రైట్ సార్. ఎస్, మాహీ నది అనేది ప్రధానంగా గమనిస్తే మిత్రమా, మహానది అనేది ఒడిశా రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్నది. కనుక మహానది ఒడిశా రాష్ట్రంలో కటక్ పట్టణం ఒడిశా నది మహానది ఒడిన విస్తరించిన కటక్ జాతీయ వరి పరిశోధన కేంద్రం. కానీ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రధానంగా గమనిస్తున్నది మిత్రమా. ఇక్కడ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అనేది తపతీ నది పైన ఉంటుందన్నమాట. రైట్ సార్. ఎస్, మాహీ నది అనేది మనకి ఓవరాల్గా కర్కాటక రేఖను 2 సార్లు ఖండిస్తుంది. అక్కడ భూమధ్య రేఖను కాంగో నది ఏ విధంగా అయితే ఖండిస్తుందో భారతదేశంలో కర్కాటక రేఖను 2 సార్లు ఖండించినది ఏంటంటే మాహీ నది అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఇచ్చిన ప్రతిపాదన దృష్ట్యా నెక్స్ట్, కర్కాటక రేఖ భారత్లో మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరాం రాష్ట్రం. రైట్ మిత్రమా, మిజోరాం. కూకీ తెగలు ఇక్కడే ఉన్నారు. కర్కాటక రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ రాష్ట్రం, ఎస్టీ జనాభా ఎక్కువ రాష్ట్రం, పప్పు దినుసుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం, రాగి వెండి ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రమే. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా, టైగర్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రమే. ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి టైగర్ రిపోర్ట్ ఆధారంగా ఎక్కువ పులుల సంఖ్య కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం. వార్తల్లో నిలిచినటువంటి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే విస్తరించినది. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రమే వజ్రాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉన్నది. ఫన్నా అనే నేషనల్ పార్క్, బాఘేల్ పీఠభూమిలోనే ఫన్నా అనే వజ్రాల గనులు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించినవి. రిమైనింగ్ కర్కాటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో మేవార్ పీఠభూమి, రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖరం. ఆ గురు శిఖరానికి సమీపంలో వేసవిడి కేంద్రం మౌంట్ అబు అనే వేసవిడి కేంద్రం. దానికి సమీపంలోనే జైన మతానికి చెందిన దిల్వారా దేవాలయం ఉంది. జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు లేదా అంగాలు అనే పేరుతో ప్రతిపాదించాం. ఇదే రాజస్థాన్ రాష్ట్రంలో తారు ఎడారి విస్తరించినది. భారతదేశంలో అతిపెద్ద ఎడారి తారు ఎడారి, కానీ ఆసియాలో అతిపెద్ద ఎడారి. వన్స్ కామెంట్ ప్లీజ్. రైట్ సార్. ఆసియాలో అతిపెద్ద ఎడారి ఏంటనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం మన వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసేటట్టుగా, ఎక్కువ మందికి చేరువయ్యేటట్టుగా మన యొక్క సమాచారాన్ని, మన బోధనా విధానం, సబ్జెక్ట్ని ఎక్కువ మంది అందించే విధంగా ఒక చిన్న లైక్ చేస్తూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో పన్స్గా. రైట్ సార్. ఒక్కసారి కంప్లీట్గా కింద కామెంట్ చేయండి మిత్రమా. స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేసే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. ఎస్ ఎస్ సార్. రైట్. అయ్యా, భారతదేశంలో అతిపెద్ద ఎడారి అరేబియన్ ఎడారి అని పేర్కొంటాం. దాన్నే గోబీ ఎడారి అంటారు మిత్రమా. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి అని పేర్కొంటాం. ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఎడారి సోనేరన్ ఎడారి. దక్షిణ అమెరికాలో అతిపెద్ద ఎడారి ప్రధానంగా అటకామా ఎడారి అని పేర్కొంటాం. సో ఆస్ట్రేలియాలో దాల్డింగ్ ఎడారి పెద్దగా ఉంటుంది. రైట్ మిత్రమా. ఈ అంటార్టికా ఖండంలో కేటబాటిక్ ఎడారి అనేది విస్తరించి ఉంటుంది. ఏమంటారు సార్? కేటబాటిక్ ఎడారి అనేది విస్తరించి ఉంటుంది. రైట్ మిత్రమా. రైట్ మిత్రమా. ఎస్, ఇస్ ఎ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ ఒకసారి గమనిస్తే ఇక్కడ క్వశ్చన్ చూస్తే మిత్రమా, బీసీడీలు మాత్రమే సరైనవి కాబట్టి బీసీడీ అనే థర్డ్ ఆప్షన్ మన క్వశ్చన్కి ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గీద ఆన్సర్ ప్లీజ్. ఈ క్రింది వానిలో భారత్ చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతాలు ఏవి? క్రింది వానిలో ఉన్నటువంటి భారత్కి చైనాలకి మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలు ఏమున్నాయి? భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు. రైట్ మిత్రమా. ఎస్, భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు ఏమున్నాయి? ఎస్పెషల్లీ చైనా మన భారతదేశంతో సుమారుగా 3488 కిలోమీటర్ల పొడవుతో సరిహద్దును పంచుకుంటుంది మిత్రమా. ఎస్, ఒకసారి గమనించినట్లయితే ఈ చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ కలిగి ఉన్నటువంటి ఈ ప్రధానమైన ప్రాంతం ఏదైతుందో ఇది మన భారతదేశంతో లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దాంతోపాటుగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. రైట్ మిత్రమా. ఇక్కడ ఎల్ అంటే లడాక్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇగో ఎల్ ఉషా, ఈ ఎల్ ఉషా అనే ఆమె చైనాకి భారత్కి మధ్య సరిహద్దు కలిగిన రాజకీయ విభాగాలకి సంబంధించిన కోడ్. రైట్ సార్. ఎల్ అంటే లడాక్ రిమైనింగ్, యు అంటే ఉత్తరాఖండ్, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఎస్ అంటే సిక్కిం, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ
మనకి 1954వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన భారతదేశానికి అదే మాదిరిగా గమనిస్తే చైనా దేశానికి మధ్య ఉన్నటువంటి ఇరువురు పెద్ద మనుషుల మధ్య భారతదేశం యొక్క ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి అదే తరహాలోనే పక్కనున్నటువంటి చౌ ఎన్లై అనేటటువంటి ఆ చైనా దేశానికి యొక్క పెద్ద మనిషికి ఇద్దరి మధ్యలో మనకి పంచశీల ఒప్పందం జరిగింది. ఆ పంచశీల ఒప్పందంలో భారతదేశానికి చైనా దేశానికి మధ్య సుమారుగా 5 ఫార్ములా అగ్రిమెంట్ అని పేర్కొంటాం. ఒక 5 ప్రాథమిక అంశాలపైన ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది సార్. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ వన్స్ ఇక్కడ గమనించాలి, ఇద్దరి మధ్యలో ఒకరినొకరు దురాక్రమణ పాలు కాకూడదు. ఒక దేశం వారు మరొక దేశాన్ని భూభాగాలని ఆక్రమించుకోకూడదు. రైట్ మిత్రమా. రిమైనింగ్ ఇతర దేశాల యొక్క రాజ్యాల అంతర్గిక వ్యవహారాలలో అంటే ఈ రెండు దేశాలు ఒక దేశం మరొక దేశం యొక్క అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ అదే మాదిరిగా సమానత్వము ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఎక్కువ మొత్తంలో ఇచ్చిపుచ్చుకునే నేపథ్యాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ శాంతియుతమైనటువంటి సహజీవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ అదే తరహాలోనే రాజ్యాల యొక్క ప్రాదేశిక సమగ్రతని అదే మాదిరిగా సార్వభౌమత్వం పట్ల ఒకరికొకరు అవగాహన కలిగి ఉండాలి. అంటే ఒక దేశం మరొక దేశానికి మధ్య రెండు రాజ్యాల మధ్యలో కూడా దురాక్రమణ చేసుకోకూడదు. ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారంలో మరొక దేశం వాడు ఎక్కువ మొత్తంలో జోక్యం చేసుకోకూడదు. ఇద్దరు కూడా ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా మన మీదకి వస్తే ఇద్దరం కలిసి ఎక్కువ మొత్తంలో శాంతియుతంగా వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకోవాలి. రిమైనింగ్ ఒక దేశం యొక్క గౌరవం మరొక దేశం యొక్క గౌరవాన్ని భంగం పడకుండా మనం ఎక్కువ మొత్తంలో కాపాడుకోవాలని ఒక 5 ఫార్ములాస్ పైన 5 సూత్రాలపైన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ 5 ఫార్ములా అగ్రిమెంట్ 1954లో జరిగింది. అగ్రిమెంట్ బ్రేక్ చేసి మనవాడు ఏం చేశాడు సార్ అంటే 1954లో జరిగిన అగ్రిమెంట్లో భాగంగా ఈ చైనా దేశం వద్ద ఉన్న ఈ సరిహద్దు లడఖ్కి చైనాకి మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ వెస్టర్న్ సెక్టార్ అన్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ సిక్కింల మధ్య ఉన్న చైనాకి భారత్ మధ్య సరిహద్దుని మిడిల్ సెక్టార్ అనే పేరుతో పిలిచాడు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఉన్న సరిహద్దుని ఈస్టర్న్ సెక్టార్ అనే పేరుతో పిలిచాడు. ఈ పంచశీల ఒప్పందంలో భాగంగానే మనకి భారతదేశానికి చైనాకి మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల పొడవుతో ఉన్న సరిహద్దుని 3 భాగాలుగా డివైడ్ చేశారు. పశ్చిమ విభాగం, మధ్య విభాగం, తూర్పు విభాగం అని 3 భాగాలుగా డివైడ్ చేశాం. ఈ పశ్చిమ విభాగంలో ఉన్న లడఖ్లోని ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని 1962 సంవత్సరంలో జరిగిన భారత్కి చైనాకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధంలో భాగంగా మనవాడు భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని భారతదేశం నుంచి మనవాడు ఏం చేశాడు సార్ ఆక్రమించాడు. మొత్తంగా ఈ పశ్చిమ సెక్టార్ అనేది సుమారుగా 1590 కిలోమీటర్ల పొడవుతో విస్తరించింది సార్ లడఖ్ వద్ద. ఇక్కడే గాల్వాన్ నదిలోయ విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే గాల్వాన్ నదిలోయ ఉంటుంది. ఇక్కడే ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ ఆక్సాయ్ చిన్ గాల్వాన్ నదిలోయ యొక్క మధ్యలోనే మనకు 1963లో జరిగిన ఒప్పందం ఆధారంగా తిరిగి ఈ రెండు దేశాల మధ్యలో లైన్ ఆఫ్ యాక్చువల్ వాస్తవాధీన రేఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ భారత్కి చైనాకి నేపాల్కి మధ్య ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం వద్ద ట్రై జంక్షన్ అని ప్రధానంగా లిప్ లేక్ కనుమ విస్తరించుంటుంది. నెక్స్ట్ చైనాకి భూటాన్కి భారత్కి మధ్య సరిహద్దుగా డోక్లాం అనే ఏరియా ఉంటుంది. డోక్లాం అనే ప్రాంతం. దాంతోపాటుగా భారతదేశానికి చైనాకి మధ్యలో టిబెట్కి మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా అప్పుడున్నటువంటి మెక్మోహన్ అనే ల్యాండ్ సర్వేయర్ జనరల్ ఆధ్వర్యంలో మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద మెక్మోహన్ రేఖను ఏర్పాటు చేశారు. ఇది ఈస్టర్న్ సెక్టార్లో ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే మెక్మోహన్ రేఖ మాదే అని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దక్షిణ చైనా అని చెప్పేసి మనవాడు పేరు పెట్టుకుంటూ ఈ ప్రాంతంలో చమతాంగ్ అనే ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. రైట్ సార్. తమాంగ్ చమతాంగ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో చైనా చేస్తున్న కవ్వింపు చర్యలను తిప్పికొట్టడం కోసం భారత ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఇక్కడ భూపేన్ హజారికా వంతెన నిర్మించింది, బోగ్బిల్ వంతెనలు నిర్మించింది, దోలా అనే టన్నెల్ కూడా నిర్మించింది. రైట్ సార్. రిమైనింగ్ అదే తరహా భారతదేశం యొక్క సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేసిందే భూపేన్ హజారికా వంతెన. భారతదేశంలో అతి పొడవైన నది ఆధారిత వంతెన భూపేన్ హజారికా వంతెన బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదైన లోహితా నది పైన విస్తరించినది. ఇటీవల కాలంలో దోలా టన్నెల్ కూడా ఏర్పాటు చేసింది మిత్రమా. ఇది భారత్కి చైనా మధ్య సరిహద్దు ప్రాంతాల దృష్ట్యా వన్స్ మనకున్న ప్రశ్నలను ఆధారంగా చేసుకుంటే ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం చైనా వాడు ఆక్రమించినటువంటి భూభాగం ఆక్సాయ్ చిన్ ఇది లడఖ్ అనేటటువంటి కేంద్ర పాలిత ప్రాంతానికి సమీపాన ఉంటుంది. డోక్లాం అనే ప్రాంతాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఇక్కడ చైనాకి భారత్కి పక్కనున్న భూటానికి మధ్య త్రికసంధిగా పిలువబడుతుంది. ఈ భూటానికి చైనాకి మధ్య ఒక రహదారి నిర్మిస్తున్నారు ఇద్దరు. రైట్ సార్.
ఈ రహదారి నిర్మాణం కనుక పూర్తయినట్లయితే చైనా వాడు మన ఈశాన్య భారతదేశంలోకి పోవడానికి చొరబడడానికి ఈజీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారతదేశం జోక్యం చేసుకొని భూటాన్ వాటితో మాట్లాడి చైనాకి భూటాన్ మధ్య ఉన్న జాతీయ రహదారిని నిర్మించకుండా కొంచెం అడ్డుకున్నది. రైట్ సార్. అడ్డుకోవడం వల్ల చైనా వాడు ఐక్యరాజ్యసమితిలో కంప్లైంట్ ఇచ్చాడు. మొత్తంగా అయితే డోక్లాం అనే ప్రాంతం 3 దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతంగా పిలువబడుతుంది. రిమైనింగ్ గాల్వాన్ నదిలోయ ఇక్కడ పశ్చిమ సెక్టార్లో విస్తరించిన మిత్రమా. ఇప్పుడు ఈ నదిలోయకు అవతల వైపున ఇవతల వైపున మాదని వాడు అంటున్నాడు. నదిలోయనే మన సరిహద్దుని మనం అన్నాం. ఈ నదిలోయకు సమీపంలోనే లైన్ ఆఫ్ యాక్చువల్ వాస్తవాధీన రేఖ అనే సరిహద్దుగా విస్తరించినది. నెక్స్ట్ రిమైనింగ్ సిలిగురి లేదా చికెన్ గున్ ఏరియా, చికెన్ నెక్ ఏరియా. రైట్ సార్. సో ఇక్కడ ఇటీవల కాలంలో చికెన్ గున్యా బాగా వస్తుంది మిత్రమా, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ గమనించండి అయ్యా, ఈ ఈశాన్య భారతదేశానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి భారతదేశము ఈశాన్య భారతదేశంలోకి కలిపే ప్రదేశమే మనకు చికెన్ నెక్ ఏరియా అని పేర్కొంటాం. దీన్నే సిలిగురి అని పేర్కొంటాం. భారతదేశం యొక్క తూర్పు అంటే గేట్వే ఆఫ్ ఈస్ట్ ఇండియాగా పిలువబడే ప్రాంతం ఈ సిలిగురి. సిలిగురి అనే ప్రాంతము ప్రధానంగా ఈశాన్య భారతదేశానికి ప్రధాన భారతదేశ భూభాగానికి మధ్య ఒక గేట్వే లాగా విస్తరించి ఉంటుంది. రైట్ సార్. ఇది ముఖ్యంగా సిక్కింకి దాంతోపాటుగా భూటాన్కి మధ్య సరిహద్దుగా ఉంటుంది తప్ప చైనాతోటి సరిహద్దును కలిగి ఉండదు. కావున ఇచ్చినటువంటి పాఠ్యాంశంలోని ప్రశ్న దృష్ట్యా వన్స్ ఇక్కడ సిలిగురి చికెన్ నెక్ ఏరియా అనేది మనకి భారత్కి చైనాకి మధ్య సరిహద్దును కలిగి ఉండదు మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ పాంగాంగ్ సో సరస్సు అనేది కూడా చైనాతోటి సరిహద్దును కలిగి ఉంటుంది. రైట్ మిత్రమా. ఈ సరిహద్దును కలిగి ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశం వైపు. రైట్ సార్. ఎస్. ఈ తరహా ఇచ్చిన వారి దృష్ట్యా ఏబిడిఈ అనేవి మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఏబిడిఈ అనేటటువంటి ఈ యొక్క సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ సార్. ఎస్ అయ్యా చెప్పాలి వన్స్. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. కొంచెం గమనించాలి. అందుకే ప్రశ్నలో ఉన్న ప్రతి పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్ క్లియర్ ఉంది కదా అయ్యా, క్లియర్గా సార్ వన్స్. అయ్యా క్లియర్. రైట్ సార్. సో ఇక్కడ ఏం లేదు మిత్రమా, మనకి దామ్ చౌక్ అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో భారతదేశానికి మన యొక్క టిబెట్ దేశం మానస్ సరోవరం సరస్సు వద్ద జన్మించేటటువంటి ప్రధానమైన నది సింధు నది ఏదైతే ఉందో ఈ సింధు నది ప్రవాహ మార్గంలో లోతట్టు ప్రాంతంలో ఏర్పడ్డటువంటి సరస్సే మనకు పాంగాంగ్ సో సరస్సు అని పేర్కొంటాం. ఈ పాంగాంగ్ సో సరస్సు అనేది లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి సమీపంలో ఉంటుంది, గాల్వాన్ నదిలోయకు సమీపాన. రైట్ సార్. ఇక్కడ సింధు నది యొక్క ప్రవాహ మార్గం వల్ల లోతట్టు ప్రాంతంలో ఏర్పడ్డ సరస్సు ఇది. రైట్ సార్. సో ఇది పాంగాంగ్ సో సరస్సు అనేది ఒక ప్రధానంగా చెప్పాలంటే వక్రతా చక్రం అంటే చంద్రవంక మాదిరి ఆకారంలో విస్తరించుంటుంది. రైట్ సార్. అది మనకి ప్రధానమైన ప్రాంతం. ఎస్ మిత్రమా. చెప్పాలి ఇంకా రిమైనింగ్. ఎస్ మిత్రమా. రైట్. సో గణేష్, హౌ ఆర్ యూ గణేష్? ఎలా ఉన్నావు? పోతున్నావు మళ్ళీ ఈ మధ్య అటు ఇటు? రైట్ సార్. కనిపిస్తలేవు సిద్దిపేటలో. ఎస్ మిత్రమా. ఒకసారి గమనిస్తే నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒకసారి ఈ క్రింది వారిని జతపరచండి అయ్యా. ఈ క్రింది వారిని ఒకసారి జతపరిచే ప్రయత్నం చేయండి సార్. ఉత్తరం వైపున భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో ఉత్తరం వైపున సరిహద్దు ప్రాంతం, దక్షిణం వైపున చిట్టచివరి ప్రాంతం, తూర్పు వైపున చిట్టచివరి ప్రాంతం, పశ్చిమ వైపున చిట్టచివరి ప్రాంతాలు భారతదేశానికి ఉన్నటువంటి పూర్తి స్థాయి చిట్టచివరి ప్రాంతాలు. ఎస్ మిత్రమా. రైట్. లైవ్లో ఉన్న మిత్రులు ఒక చిన్న లైక్ చేయండి. రైట్ సార్. పగబట్టకండి వెంకట్ సార్ని ఎక్కువ మొత్తంలో ముందు తీసుకెళ్లకుండా. రైట్ సార్. కొంచెం మన వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి. దాంతోపాటు మీ మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మిత్రమా. సో క్లాస్ ఎలా ఉందో చెప్పి కంటెంట్ ఎలా ఉందో విని దాంతోపాటు టెస్ట్ సిరీస్ లోపల విశ్లేషణ టెస్టులు రాస్తున్నప్పుడు మీకు కలుగుతున్న అభిప్రాయాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ కొంచెం మన యొక్క యాప్ని మన యొక్క వీడియోని ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా చూడండి. రైట్ సార్. ఎస్ మిత్రమా. రైట్. మీరు చెప్తేనే కదా సార్ మీరు ఎలా ఉందనే విషయం ప్రస్తావన చేస్తేనే దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ ఇవ్వాలా, ఏ టైంకి ఎక్కువ మొత్తంలో కంటెంట్ ఇవ్వాలనే విషయం తెలిసిపోతుంది. రైట్ సార్. ఎస్ గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అని పేర్కొన్నాం సార్. భారతదేశం యొక్క ఉత్తరం వైపున చిట్టచెరు ప్రాంతంగా పిలువబడుతున్నది మనకు కిలిక్ దావన్ కనుమ. కిలిక్ దావన్ కనుమ. ఇగో ఈ కిలిక్ దావన్ కనుమ అనేది
37°6' ఉత్తర అక్షాంశం వద్ద విస్తరించి ఉంటుంది. ఇక్కడే మనకు ద్రాస్ సెక్టార్ అనేటటువంటి ప్రాంతం కూడా కనిపిస్తుంది. ఇగో ఈ ద్రాస్ సెక్టార్ అనేటటువంటి ప్రాంతం -45°C ఉష్ణోగ్రత నమోదు, రిమైనింగ్ 10 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కురుస్తుంది. భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం, తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ద్రాస్ సెక్టార్. ఇది లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతంలోని లడక్ పీఠభూమిలో విస్తరించి ఉంటుంది. ఈ లడక్ అనేది భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి, భారతదేశపు శీతల ఎడారిగా పిలువబడుతున్నది లడక్. రైట్ సార్. రిమైనింగ్ భారతదేశం యొక్క దక్షిణ వైపున చిట్టచేరు ప్రదేశం ఇందిరా పాయింట్. ఇది 6°41', 4 వద్ద విస్తరించున్నది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశం యొక్క భూభాగం 2004లో మనకి ఇండోనేషియాలోని సుమిత్రా దీవిలో వచ్చినటువంటి అగ్నిపర్వతం యొక్క ప్రభావ ఫలితంగా మనకి ఎక్కువ మొత్తంలో సునామీ వచ్చింది. 2004 సునామీ. ఆ 2004 సునామీలో ఇది మొత్తం కొలాప్స్, సభకు నమస్కారం అన్నది. దాంతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం కూడా కొంతవరకు సభకు నమస్కారం అన్నది, మొన్న విజయవాడ పట్నం అన్నట్టుగా. రైట్ సార్. అందుకే ఇటీవల కాలంలో విజయవాడ పట్నం ఎట్లయితే సభకు నమస్కారం అన్నదో, హైదరాబాద్ పట్నం కూడా సభకు నమస్కారం అనొద్దని మనవాడు హైడ్రా కమిషన్ ఏర్పాటు చేశారు రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో. రైట్ సార్. ఈ హైడ్రా కమిషన్ మొత్తం కొలాప్సే, అన్ని సభకు నమస్కారం అనిపిస్తున్నది. రైట్ సార్. కొంచెం వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. పాపం ఉన్నత వాళ్ళతో పోల్చుకుంటే, అంటే బాగా డెవలప్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న వాళ్ళు కూడా కొంత దానివల్ల ప్రభావాల వల్ల లోన్ అవుతున్నారు. సో కొంతవరకు మీకు తెలిసిన అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. ఇక అటు ఇటు నిమ్మలంగా హైడ్రా కమిషన్ జిల్లాలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రైట్ సార్. అందుకే మీరు కూడా మిత్రమా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే నీటిపారుదల వ్యవస్థను ఆధారంగా చేసుకుని కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసిన చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువుల యొక్క విస్తీర్ణం మొత్తం కూడా మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కొంచెం దగ్గరగా వచ్చినాయి అనమాట. రైట్ సార్. ఇక్కడ ఆ దగ్గరగా వచ్చిన నేపథ్యాన్ని పరిగణలో తీసుకుని ఎస్ జీవో నెంబర్ 99. సో 99 ఉన్న పవరే అట్లుంటుంది అనమాట. 99. రైట్ సార్. 99 యొక్క పవరే అట్లుంటుంది అనమాట. రైట్. మొత్తం కొలాప్సే. రైట్ సార్. ఎస్. ఎస్పెషల్ మిత్రమా. రైట్ మిత్రమా. ఎస్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చెరువుల సంఖ్య కామెంట్ ప్లీజ్ సార్ వన్స్. నెక్స్ట్ గమనించండి సార్. రిమైనింగ్ ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనేది భారతదేశం యొక్క దక్షిణ వైపున చిట్టచేరు ప్రదేశం. ఇది అండమాన్ నికోబార్ దీవిలోని గ్రేట్ నికోబార్ దీవిలో ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ భారతదేశానికి తూర్పు వైపున చిట్టచేరు ప్రదేశం. మనకి తూర్పు వైపున చూసినట్లయితే మిత్రమా ఇగో ఇక్కడ దిల్ఫా కనుమ. రైట్ మిత్రమా, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది మిత్రమా. దిల్ఫా కనుమ లేదా దీన్నే ప్రధానంగా కిచ్చుతూ ప్రాంతం అని పేర్కొంటాం. కిచ్చుతూ ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద విస్తరించి ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏదైతుందో సో నార్త్ ఈస్ట్ ఫ్యాంటీరియర్ స్టేట్గా పిలువబడుతున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిచ్చుతూ అనే ప్రదేశం భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే ప్రాంతంగా పిలువబడుతుంది. రైట్ సార్. సన్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే. భారతదేశంలో చిట్టచివరిగా సూర్యుడు ఉదయించే ప్రాంతం భారతదేశానికి పశ్చిమ వైపున చిట్టచివరి ప్రదేశం ఏదయ్యా అంటే మనకి గుజరాత్ రాష్ట్రంలోని రాణా ఆఫ్ కచ్. కచ్ అంటే సగం తడిగా సగం పొడిగా ఉన్న చిత్తడి నేలలు. భారతదేశంలో నర్మదా తపతి నెల ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకపోయి సగం తడిగా సగం పొడిగా ఉన్న చిట్ట చివరి ప్రదేశం ఏదైతుందో చిత్తడి నేలలు ఏవైతున్నాయో వాటినే కచ్ నేలలు అన్నాం. ఈ రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం వద్ద ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం గురు మెహతి. ఇగో ఈ గురు మెహతి అనే ప్రదేశం పూర్తిగా భారతదేశం లోపల పశ్చిమ వైపు ఉన్నటువంటి చిట్ట చివరి ప్రదేశంగా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని క్రింది వాటిని జతపరచండి అయ్యా అని పేర్కొన్నారు కదా. ఆ క్రింది వాటిని జతపరిచినట్లయితే ఎస్పెషల్లీ ఉత్తరం వైపు ఉన్నది కిలిక్ దావన్ కనుమ బి. రైట్ మిత్రమా. దాంతో పాటుగా సో దక్షిణ వైపు ఉన్నది డి. దాంతో పాటుగా తూర్పు వైపున ఉన్నది ఏ. నెక్స్ట్ అదే మాదిరిగా బిడిఏ. నెక్స్ట్ అదే తరహాలోనే పశ్చిమ వైపున విస్తరించినది మనకి రానా ఆఫ్ కచ్. కాబట్టి బీడీఏసీ అనే థర్డ్ ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ మనం గమనించండి సార్. కర్కాటక రేఖ భారతదేశంలో ప్రయాణించే రాష్ట్రాల దృష్ట్యా. ఎస్ మిత్రమా. సురేంద్ర సార్. సో హౌ ఆర్ యూ సార్, ఎలా ఉన్నారు? రైట్ మిత్రమా. కర్కట రేఖ భారతదేశంలో ప్రయాణించే రాష్ట్రాలు వరుసగా తూర్పు నుండి పడమరకు అమర్చండి. తూర్పు నుండి పడమర వరకు అమర్చండి. ఇంతకుముందు గుర్తుపెట్టుకున్నాం కదా, కర్కట రేఖ భారతదేశంలో ప్రవేశించే రాష్ట్రాల దృష్ట్యా మనకు ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నాం జనరల్గా. ఆ కోడ్ను పరిగణలో తీసుకుంటే మా గుజరాతీ పంచమి, ఇది ఒక కోడ్. రైట్ సార్. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే రామ జామి పత్రి గుచ్చ. రైట్ సార్. ఓ 4 సార్లు అనండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్ మిత్రమా. రామ జామి పత్రి గుచ్చ. రైట్ మిత్రమా.
సో ఇక్కడ రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, మీ అంటే మిజోరాం, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, గు అంటే గుజరాత్, చ అంటే ఛత్తీస్గఢ్. రైట్ సార్. ఇక్కడ కూడా మీరు ఆల్మోస్ట్ అంతో ఎంతో అవగాహన కలిగి ఉంటుంది. మా అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మిజోరాం. సో వీటిలో ప్రధానంగా తూర్పు నుండి పడమర వైపు గుర్తుపెట్టుకోండి అన్నాడు. తూర్పు నుండి పడమర వైపు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఆ తూర్పు నుండి పడమర వైపు ఒకసారి పరిగణలో తీసుకుంటే మిత్రమా, మనకి రాష్ట్రాల దృష్ట్యా భారతదేశంలో కర్కాటక రేఖ ప్రయాణిస్తున్న ప్రాంతాలను పరిగణలో తీసుకుంటే, సో ఫస్ట్ గుజరాత్, తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత త్రిపుర, తర్వాత మిజోరాం. రైట్ మిత్రమా, ఇలా వరుస క్రమంలో చూసే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, తూర్పు నుండి పడమర వైపు ఫస్ట్ మిజోరాం, తర్వాత త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఆప్షన్ దృష్ట్యా ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. ఎస్ మిత్రమా, రైట్ మిత్రమా. ఈ మిజోరాం రాష్ట్రము 2011 పాపులేషన్ డాటా ఆధారంగా చేసుకుని భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఉండేది. కానీ తదుపరి 2013 సంవత్సరం లోపల కేరళ రాష్ట్రంతో పోల్చుకుంటే 94.76% అక్షరాస్యత రాష్ట్రంలో ఉందని ఆ మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న సంవత్సరం లోపల సెప్టెంబర్ 5వ తేదీని పరిగణలో తీసుకొని మన మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రతిపాదన ఆధారంగా జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని వీడు మా రాష్ట్రమే దేశంలో అత్యధిక అక్షరాస్యత శాతం కల రాష్ట్రంగా ప్రకటించాడు. కానీ ఇటీవల సోషల్ ఎకనామికల్ సర్వే ఆధారంగా మళ్ళీ సేమ్ కేరళ రాష్ట్రం మొదటి స్థానంలోకి వచ్చింది. వివాదాస్పద అంశమైనటువంటి కూకీ తెగలు మిజోరాం రాష్ట్రంలో ఉన్నారు మిత్రమా. రిమైనింగ్ త్రిపుర రాష్ట్రం భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతం లోపల జీరో లైన్ అనేది ఈ త్రిపుర రాష్ట్రానికి సరిహద్దుగా విస్తుంటుంది. జీరో లైన్. నెక్స్ట్ రిమైనింగ్ పశ్చిమ బెంగాల్. సో ఇటీవల కాలంలోనే వివాదాస్పదంగా ఏర్పాటు చేయబడ్డది. దాంతోపాటుగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది. భారతదేశం లోపల జన్ము ఉత్పత్తిలో వరి సాగు విస్తీర్ణంలో మొదటి స్థానం రాష్ట్రంగా పిలువబడ్డది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేర్కొనవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ జార్ఖండ్ స్టీల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నది. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఇనుము నిల్వలు కానీ బొగ్గు నిల్వలు కానీ మొదటి స్థానం ఉన్న రాష్ట్రంగా, యురేనియం నిల్వలు ఎక్కువ మొత్తంలో ఉన్న రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రాన్ని పేర్కొనవచ్చు. రిమైనింగ్ ఛత్తీస్గఢ్ భారతదేశంలో అత్యంత దట్టమైనటువంటి అరణ్యాలను కలిగి ఉన్నది. అతిపెద్ద ఆదివాసీ జిల్లా బస్తర్ అటవీ ప్రాంతం ఇక్కడే ఉంది. ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల ప్రధానంగా గమనించినట్లయితే వార్తల నుంచి అంశాల దృష్ట్యా చిత్రకూట్ జలపాతం, దేశంలో అతిపెద్ద జలపాతమైన చిత్రకూట్ జలపాతం ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపైన విస్తరించినది. రిమైనింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దేశంలో టేకు ఉత్పత్తిలో, వజ్రాల ఉత్పత్తిలో, పప్పు దినుసుల ఉత్పత్తిలో, వెండి, రాగి ఉత్పత్తులలో మొదటి స్థానంలో ఉన్నది. దాంతోపాటుగా అటవీ ఉత్పత్తులు కూడా అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది, టైగర్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. దానికి తోడుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే సో ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్పెషల్లీ మనకి సో పన్నా అనేటటువంటి వజ్రాల గనులు విస్తరించున్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ రాజస్థాన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రం. తారేడార్ విస్తరించింది, మేవార్ పీఠభూమి, మనకి ఖేత్రి అనే రాగి గనున్నవి. రావత్ భట్ నేషనల్ పార్క్ విస్తరించినది, రావత్ భట్ అణువిద్యుత్ కేంద్రం విస్తరించినది. ఇదే రాజస్థాన్ రాష్ట్రంలో సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం విస్తరించింది. కోటా అణువిద్యుత్ కేంద్రం అనేది కోటా నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. అకల్ అనే నేషనల్ పార్క్ కూడా ఇక్కడే విస్తరించుంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ గుజరాత్ రాష్ట్రం. సో ఆసియా జాతికి చెందిన సింహాల యొక్క సంరక్షణ కేంద్రం గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ రాష్ట్రంలో విస్తరించినది. ఇటీవల కాలంలో సుదర్శన్ సేతు వంతెన ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో నిర్మించారు. సుదర్శన్ సేతు వంతెన. రైట్ మిత్రమా. రిమైనింగ్ ఈ తరహా ఫోర్త్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సార్ రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణించే రాష్ట్రాలను దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి. రైట్ సార్. ఈ దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చాలంటే మనం వాళ్ళు పటం కాడికి పోయే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా. ఎస్ ఎందుకంటే నేను పటం గీస్తే చూసుకోలేరు, మీరు తట్టుకోలేరు. కారణం మన యొక్క చిత్రలేఖన నైపుణ్యం అంతా కూడా అంతా ఎంత ఉండదు. కాబట్టి మీకు మ్యాక్సిమం పటాన్ని హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా. క్లియర్గా సార్. ఎస్ ఇక్కడ భారతదేశం యొక్క రేఖాంశాల పరంగా సుమారు తూర్పు పశ్చిమల మధ్య 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం ఉంది. 2 గంటల కాల వ్యత్యాసం ఉంది. కాబట్టి 2 గంటల కాల వ్యత్యాసం ఉండొద్దని, భారతదేశం అంతా ఒకే సమయం ఉండాలని,
ఏదైనా ఒక దేశం విస్తీర్ణ పరంగా పెద్దదిగా ఉన్నప్పుడు ఆ దేశం మధ్య భాగం గుండా పోయే ఒక రేఖాంశాన్ని తీసుకొని దానిపైన మిట్ట మధ్యాహ్నం గోప్మానన పరికరం ఆధారంగా చేసుకొని మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని పొందుపరిచి ఆ సమయమే దేశం మొత్తానికి వర్తిస్తుందని ఏ రేఖాంశంపై అయితే పొందుపరుస్తారో ఆ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశమని ఆ సమయాన్ని ఆ దేశం మొత్తానికి ప్రామాణిక సమయం అంటాం. అలా మన భారతదేశం మధ్య భాగం గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది. ఏంటి సార్? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ మధ్య భాగం గుండా ప్రయాణిస్తుంది. భారతదేశ మధ్య భాగం గుండా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తున్నటువంటి 82.5 తూర్పు రేఖాంశం భారతదేశం మధ్య భాగం గుండా పోతున్న కర్కాటక రేఖ రెండు కూడా మనకి బైకుంఠాపూర్ అనే ప్రాంతం వద్ద, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠాపూర్ అనే ప్రాంతం వద్ద ఖండించుకుంటున్నవి. అంటే రెండు కలిసి బైకుంఠాపూర్ అనే ప్రాంతం వద్ద మనకి గ్రిడ్ వ్యవస్థను ఏర్పరుస్తుంది. ఇక్కడ వన్స్ గమనిస్తే సార్, ఎస్పెషల్లీ ఉత్తరం నుండి దక్షిణానికి పోతా ఉంటే మన యొక్క కర్కాటక రేఖ ప్రయాణించే ప్రాంతాల పరంగా 82 తూర్పు రేఖాంశం ప్రయాణించే ప్రాంతాల పరంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమైన పాండిచ్చేరి, ఇగో ఇవి మనకు కర్కాటక రేఖ ప్రయాణించేటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ విభాగాలు. ఇందులో మీ అందరికీ తెలుసు, ఈ రాజకీయ విభాగాల దృష్ట్యా కర్కాటక రేఖ పోతున్న ప్రాంతాల పరంగా వన్స్ ఒకసారి గమనిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్, ఈ అలహాబాద్ని ఇటీవల కాలంలో ప్రయాగ్ రాజ్ అనే పేరుతో పిలుస్తారు. ప్రయాగ్ రాజ్, అధికారికంగా ప్రయాగ్ రాజ్ అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం అధికారికంగా. ఇక్కడే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిని ఇటీవల కాలంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగా, అంటే వారసత్వ సాంస్కృతిక రాజధానిగా పేర్కొన్నాం. వారణాసిని భారతదేశం యొక్క సాంస్కృతిక పర్యాటక రాజధానిగా పేర్కొనడం జరిగింది. గంగానది ఎక్కువ మొత్తంలో కలుషితమైన ప్రదేశం వారణాసి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా వారణాసి. సో గంగానది ఒడ్డున విస్తరించినది వారణాసి ప్రాంతం. అలహాబాద్ అనే ప్రాంతం, ఇక్కడే శంకర్గఢ్ కోట, ఇవి మనకు 82 తూర్పు రేఖాంశం ప్రయాణించే ప్రాంతాలు. ప్రయాగ్రాజ్ అనే ప్రాంతం వద్ద మనకి ఎస్పెషల్ గమనిస్తే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఈ అలహాబాద్తో పాటుగా భారతదేశం లోపల ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్ అనే ప్రాంతంతో పాటుగా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిద్వార్ అనే ప్రాంతం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసినటువంటి ప్రదేశం ఉజ్జాయిని పట్టణం, మనకి గోదావరి నది యొక్క జన్మస్థానమైన నాసిక్ ప్రాంతాలు. ఇగో ఈ ప్రాంతాల లోపల హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఇది మనకి గంగా నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జాయిని క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది, మధ్యప్రదేశ్ రాష్ట్రం. నాసిక్ మహారాష్ట్ర, గోదావరి నది యొక్క జన్మస్థానం, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. ఈ అలహాబాద్, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్ అనే ప్రాంతాల వద్ద ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా, రిమైనింగ్ 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా, 24 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, 144 సంవత్సరాలు 12 స్క్వేర్ 144, మనకు 12 రాశులు ఉన్నాయి కదా సార్, ఆ 12 రాశులను ఆధారంగా చేసుకొని 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మన యొక్క ఉత్సవాలని ప్రధానంగా పరిపూర్ణ మహాకుంభమేళ ఉత్సవాలు అంటారు. ఇలాంటి కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, పరిపూర్ణ మహాకుంభమేళ ఉత్సవాలు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, దాని పేరు ప్రయాగ్రాజ్ అన్నాం. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ గంగానది ఒడ్డున ఉంది, ఉజ్జాయిని క్షిప్రా నది ఒడ్డున ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రం, నాసిక్ గోదావరి నది యొక్క ఒడ్డున ఉంది. ఈ ప్రాంతాల లోపల ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల మరొక ప్రాంతం రేవా, జబల్పూర్ అనే ప్రాంతాలు. రేవా, జబల్పూర్, ఇగో ఈ జబల్పూర్ పట్టణం నర్మదా నది ఒడ్డున విస్తరించినది. దాంతో పాటుగా ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతానికి సమీపాలనే మనకు నర్మదా నది ప్రయాణిస్తున్నది. నర్మదా నది పైన ఇటీవల కాలంలో మనకు ప్రీవియస్ ప్రశ్న వచ్చింది మిత్రమా. దువన్ధార జలపాతం, కపిలధార జలపాతం, సహస్రధార జలపాతం, మార్బుల్ జలపాతం, ఇవి నర్మదా నది పైన విస్తరించినవి. నర్మదా నది జన్మస్థానం వింధ్యా పర్వతాల్లోని అమర్కంటక్ అనే ప్రాంతం జన్మిస్తున్నది. భారతదేశంలో అత్యధిక ఆనకట్టలు నిర్మించబడిన నది, భారతదేశం లోపల ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించబడుతున్న నది నర్మదా నది. నర్మదా నది విదర్ధ ధరణి లోయగా పేర్కొంటాం. నర్మదా నదిని మార్బుల్ రివర్ అని పేర్కొంటాం. భారతదేశాన్ని 2గా విభజించే నది నర్మదా నది. నర్మదా నది పైన ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా మహేశ్వర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంతోపాటుగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వివాదాస్పదంగా నిలవబడ్డది. ఈ నర్మదా నది ద్వారా ఆలియా భట్ అనే ఒక దీవి కూడా ఏర్పడుతుంది. ఈ తరహాలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వన్స్ గమనిస్తే బైకుంఠాపూర్ అనే ప్రాంతం,
ఇక్కడ కర్కాటక రేఖ భారత ప్రామాణిక రేఖాంశం ఖండించుకుని గ్రీడ్ వ్యవస్థ ఏర్పరుస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని కోరట్పూర్ అనే ప్రాంతం వన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ. ప్రీవియస్ కాలంలో మన డిఎస్సిలో అడిగాడు కాకినాడ పట్టణం ఏ జిల్లాలో ఉంది అని, అప్పుడు ఆప్షన్లు ఇచ్చాడు మిత్రమా. కాకినాడ పట్టణం ఏ జిల్లాలో ఉందని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అని ఇచ్చాడు. ఆప్షన్ దృష్ట్యా ఆన్సర్ గివ్ మీ కామెంట్. రైట్ సార్. కాకినాడ పాత జిల్లాలను ఆధారంగా చేసుకుని ఏ జిల్లాలో ఉందయ్యా? కామెంట్ ప్లీజ్ ఫాస్ట్. అయ్యా ఎస్, ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ నిర్మించబడినది నర్మదా నది. ఎందుకంటే రెండు వైపులా కొండ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి పటా ఆఫ్గా ప్రాజెక్ట్ నిర్మించుకుంటూ వచ్చారన్నమాట. ఎస్, నర్మదా నది ఒడ్డున నర్మదా నది యొక్క సమీపంలో నర్మదా నది పైన మనకు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మించామా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ సమీపంలోనే కెవీడియా ప్రాంతం సాధు దీవి. కెవీడియా ప్రాంతంలోని సాధు దీవి వద్ద 182 మీటర్ల ఎత్తుతోటి సో భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న సంస్థానాలను మొత్తం కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఇండియన్ బిస్మార్క్గా భారతదేశం యొక్క ఉక్కు మనిషిగా పిలువబడ్డ వ్యక్తి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతున్నాడో ఆయననే ఇండియన్ బిస్మార్క్ అని పేర్కొంటాం. ఆయన జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీ రోజున మనం జాతీయ ఐక్యతా దినం అని పేర్కొంటాం, యూనిటీ ఆఫ్ డే. అలా యూనిటీ ఆఫ్ స్టాచ్యూని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైట్ మిత్రమా? ఎస్ అయ్యా, రైట్ మిత్రమా. కాకినాడ పట్టణం ప్రాచీన జిల్లాల అంటే పురాతన మొన్న రీసెంట్గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం చేసుకున్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పోల్చుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఉంటుంది. ఇప్పుడైతే కాకినాడ జిల్లాగానే ఉందన్నమాట. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ ఇక్కడ పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యానాం అనే ప్రాంతం ఈ పాండిచ్చేరిలో ఉంటుంది సార్. ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా చేసుకొని ఆన్సర్ ఒకసారి గుర్తించినట్లయితే ఎస్, ఇగో ఇక్కడ ఉన్నాం మనం. ఎక్కడున్నామయ్యా? సో ఫిఫ్త్ ఆప్షన్లో ఉన్నాం సార్. ఫిఫ్త్ ఆప్షన్లో ఉన్నాం. ఈ ఫిఫ్త్ ఆప్షన్ పరిగణ చూసుకుంటే 82 తూర్పు రేఖాంశం అసలు భారత ప్రామాణిక రేఖాంశం దక్షిణం నుంచి ఉత్తరానికి అంటే కింద నుంచి పైకి తీసుకుంటూ పోవాలి. కింద నుంచి పైకి పోతూ ఉంటే వరుస క్రమంలో ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. కింద నుండి పైకి వరుస క్రమంలో ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ సార్ అది ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, దాంతోపాటుగా మధ్యప్రదేశ్, దాంతోపాటుగా ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొన్నాం సార్. ఆంధ్రప్రదేశ్లోని భౌగోళిక ప్రదేశమైనటువంటి యానాం కూడా ఉంటుందన్నమాట. యానాం భౌగోళిక ప్రదేశం అనమాట. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఎస్, పుదుచ్చేరి ఇక్కడే ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ మిత్రమా. ఫస్ట్ ఆప్షన్ పరిగణలో తీసుకోవచ్చు. దక్షిణం నుంచి ఉత్తరం వైపు తీసుకున్నట్లయితే ఎస్ మిత్రమా. ఇక్కడ మన క్వశ్చన్లో మనం గమనించండి సార్. ఎస్, రాష్ట్రాలను పేర్కొన్నాడు, కేవలం రాష్ట్రాలు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కేవలం రాష్ట్రాలనే పేర్కొన్నాం. రైట్ మిత్రమా. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళికంగా పాండిచ్చేరిలో కేంద్రపాలిత ప్రాంతం. మనవాడు ఏమంటే దక్షిణం నుండి ఉత్తరానికి కర్కాటక రేఖ భారత ప్రామాణిక రేఖాంశం ప్రయాణించే రాష్ట్రాలను తీసుకున్నాడు. రాష్ట్రాలు అన్నప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మాత్రమే అవుతుంది. ఒకవేళ మొత్తం రాజకీయ విభాగాలు తీసుకోవాలన్నప్పుడు మాత్రం ఎస్పెషల్లీ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. ఇస్ ఎ క్లియర్? రైట్ మిత్రమా. ఎస్ సార్. యానాం అనేది పుదుచ్చేరి మిత్రమా. బట్ కాకపోతే పుదుచ్చేరి అనేది ఆంధ్రప్రదేశ్లో కొంత భూభాగం, తమిళనాడులోని కరైకల్ పుదుచ్చేరి అనే ప్రాంతంలో కొంత, కేరళ రాష్ట్రంలోని మాహే అనే ప్రాంతం కొంత అనమాట. ఎస్ సార్. ఆద్య మ్యామ్ ఇక్కడ రాష్ట్రాలను అన్నాడు క్వశ్చన్ లోపల కాబట్టి రాష్ట్రాలను తీసుకున్నప్పుడు సెకండ్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్ మిత్రమా. ఎస్, ఆయన ప్రశ్నలో ఏది అడిగినంటే అడిగిన దాన్ని పరిగణలో తీసుకోవాలి. అందుకే ప్రశ్నలో ఉన్న ప్రతి పదంలో ఉన్న అక్షరం కూడా గమనించాలి. మనం గమనిస్తున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మీరంతా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. రైట్ మిత్రమా. ఎస్, ఓన్లీ స్టేట్స్. కర్కాటక రేఖ 82 తూర్పు రేఖాంశం భారతదేశంలో కలుసుకునే ప్రాంతం బైకుంఠాపూర్ ఏ రాష్ట్రంలో ఉందన్న మిత్రమా. ఈ బైకుంఠాపూర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విస్తరించినది. బైకుంఠాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు మాట్లాడుకున్న అలహాబాద్ లేదా ప్రయాగరాజ్, రిమైనింగ్ వారణాసి ప్రాంతం, శంకర్గఢ్ కోట. జార్ఖండ్లో అయితే ప్రధానంగా జార్ఖండ్ రాష్ట్రం లేదు మిత్రమా, జార్ఖండ్లో ప్రయాణించదు.
నెక్స్ట్ రిమైనింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా, అదే మాదిరిగా జబల్పూర్ అనే ప్రాంతం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బైకుంఠాపూర్ అనే ప్రాంతం. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దు గల దేశాలు వరుస క్రమంలో గుర్తించండి. భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలు. రైట్ మిత్రమా, భారతదేశంలో ఇప్పుడు భూ సరిహద్దును ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్న దేశాలను ఒకసారి పరిగణలో తీసుకుంటే అత్యధికంగా భూ సరిహద్దును పంచుకుంటాం. మొత్తంగా భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలు భారతదేశం మొత్తంగా 15,106.7 కిలోమీటర్ల పొడవుతో సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుక్ దృష్టి అయితే 15,200 కిలోమీటర్లను ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఇక్కడ మనకు 15,106.7 కిలోమీటర్లు విస్తరించి ఉంటే అందులో బంగ్లాదేశ్ సుమారు 4,096 కిలోమీటర్లు 4,096 కిలోమీటర్ల పొడవుతో సరిహద్దు పంచుకుంటుంది. రైట్ మిత్రమా, రిమైనింగ్ పాకిస్తాన్ దేశం 3,323 కిలోమీటర్లు 3,323 కిలోమీటర్లు. చైనా 3,488 కిలోమీటర్లు పర్టికులర్గా. రైట్ మిత్రమా, 3,488 కిలోమీటర్లు. సో నేపాల్ దేశాన్ని ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే మిత్రమా, నేపాల్ వన్స్ గమనిస్తే 1,751 కిలోమీటర్లు 1,751 కిలోమీటర్లు. పక్కనే భూటాన్ దేశాన్ని పరిగణలో తీసుకుంటే 600 భూటాన్ దేశం 699 కిలోమీటర్లు. రైట్ మిత్రమా, రిమైనింగ్ పక్కనే మనకు మయన్మార్ దేశాన్ని పరిగణలో తీసుకుంటే సుమారు ఇది 1,643 కిలోమీటర్లు. రైట్ మిత్రమా, రిమైనింగ్ భారతదేశంతో తక్కువ మొత్తంలో సరిహద్దు పంచుకుంటున్న పొరుగు దేశంగా పేర్కొనబడుతుంది ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం 106 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్ సుమారు 106 కిలోమీటర్ల పొడవుతో సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశంతో తక్కువగా సరిహద్దు పంచుకున్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్, ఎక్కువగా సరిహద్దు పంచుకున్న పొరుగు దేశం బంగ్లాదేశ్ అని పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా, ఎస్. అయ్యా, మన వీడియోని ఎవరైతే మీరు ఇప్పుడు ఇటీవల కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి సార్. జాగ్రఫీ కాదు, టెట్ డిఎస్సి విషయంలో అయితే హిస్టరీ, సివిక్స్, ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కూడా మీ ముందు తీసుకొస్తాను సార్. తెలంగాణ వారికి తెలంగాణ జాగ్రఫీ, ఏపీ వారికి ఏపీ జాగ్రఫీ, కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, ఎస్. అలా నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నవి, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నవి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ప్రతి కోర్సు మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా. తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుంటూ ఎక్కువ కంటెంట్ హ్యాండ్ ఓవర్ చేసి టాప్ క్వాలిటీ కోర్సెస్ని అందిస్తున్నది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ మాత్రమే. రైట్ సార్, ఎస్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మిత్రమా 5 రాష్ట్రాలు ఉంటాయి. ఇక్కడ వీటిని గమనించి ఒకసారి చూద్దాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కూడా భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దుల దేశాలు వరుస క్రమంలో తీసుకున్నట్లయితే మరి వరుస క్రమంలో ఏ దేశాలు ఉన్నాయో ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. భారతదేశం లోపల అత్యధిక భూ సరిహద్దుల దేశాలు. రైట్ మిత్రమా, మనకి బంగ్లాదేశ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది సార్. రిమైనింగ్ పాకిస్తాన్ అనేది చైనా అనేది 2వ పొజిషన్లో ఉంటుంది. పాకిస్తాన్ 3వ పొజిషన్లో ఉంది. ఇచ్చిన వాటి దృష్ట్యా 4వ స్థానంలో నేపాల్ ఉంటుంది. తదుపరి 5వ స్థానంలో మయన్మార్ ఉంటుంది. 6వ స్థానంలో భూటాన్ ఉంటుంది. 7వ స్థానంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. 7 దేశాల దృష్ట్యా. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మిత్రమా. రైట్ రైట్ సార్. భారతదేశం లోపల ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా పిలువబడుతున్నవి లేదా భూ పరివేషిత ప్రాంతాలుగా పేర్కొనబడుతున్నవి. భూ పరివేషిత ప్రాంతాలంటే ఏదైనా ఒక ప్రాంతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక రాజకీయ విభాగానికి సముద్ర తీర ప్రాంతం కలిగి లేకుండా ఉండడం మేజర్గా. సో ఇంకా దాంతో పోల్చుకుంటే సముద్ర తీర ప్రాంతంతో పాటుగా ఏదైనా ఒక దేశానికి విదేశీ సరిహద్దు రేఖ, అంతర్జాతీయ సరిహద్దు, రిమైనింగ్ సముద్ర తీర ప్రాంతం కలిగి లేకుండా ఉంటే వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు లేకుండా ఉన్న జిల్లాలని ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అని పేర్కొంటాం. ఇక్కడ మనం గమనించినట్టు మిత్రమా తెలంగాణ, అదే మాదిరిగా తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇగో ఈ రాష్ట్రాలు, దాంతోపాటు ఢిల్లీ, చండీగఢ్, ఇగో ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు. 2 కేంద్రపాలిత ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం, హర్యానా రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాలు ఏవైతున్నాయో ఈ 5 రాష్ట్రాలు భారతదేశం లోపల మధ్యలో ఉన్నటువంటి భూ పరివేషిత ప్రాంతాలుగా పిలువబడుతున్నాయి. ఒకటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం. రైట్ మిత్రమా. రెండవది జార్ఖండ్ రాష్ట్రం, మూడవది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇగో ఇక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం.
ఏ రాష్ట్రాలు మిత్రమా? మధ్యప్రదేశ్ రాష్ట్రం. రైట్ సార్. ఇలా తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రైట్ మిత్రమా. ఇక్కడ ఉన్న ఈ యొక్క హర్యానా రాష్ట్రం, ఈ ప్రాంతంలో ఉన్న హర్యానా, వీటిని భారతదేశం లోపల భూ పరివేషిత ప్రాంతాలుగా పేర్కొంటాం ఎస్పెషల్లీ. రైట్ సార్. ఎస్ ఆసియా ఖండం లోపల ల్యాండ్ లాక్డ్ అనేది ప్రధానంగా లావోసి అనే ప్రాంతం ఉంటుంది మిత్రమా. ఆసియా ఖండం లోపల ఎస్పెషల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ని పరిగణలో తీసుకున్నట్లయితే. అయ్యా సో దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం కొంచెం కోడ్ కూడా విస్తరించి ఉంటుంది. కోడ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో కోడ్ అనేది నేను ఎక్కువ మొత్తంలో గుర్తుపెట్టుకోవడం కోసం నాకంటూ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. అలా ఏర్పాటు చేసుకున్న వాటి పరిగణలో తీసుకున్నట్లయితే ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ని ఆధారంగా చేసుకొని భూపరిషిత ప్రాంతాల దృష్ట్యా ఎస్పెషల్లీ భారతదేశం లోపల ఉన్నటువంటి భూపరివేశిత కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, చండీగఢ్. రైట్ మిత్రమా. ఇక్కడ టీ అంటే నేను అనుకున్నాను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకప్పుడు మాజీ ఫైనాన్స్ మినిస్టర్, నీటిపారుదల శాఖ మంత్రి, సో అదే మాదిరిగా గమనించినట్లయితే ఆరోగ్య శాఖ మంత్రి పనిచేసిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు. తన్నీరు హరీష్ రావు జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్ తీసుకొని డిస్కంటిన్యూ చేసిండు. డీసీ అంటే డిస్కంటిన్యూ చేసిండని గుర్తుపెట్టుకున్నా. టీ అంటే తన్నీరు, హెచ్ అంటే హరీష్ రావు, జే అంటే జూనియర్ కాలేజీ, ఎంపీసీ గ్రూప్ తీసుకొని డీసీ డిస్కంటిన్యూ చేసిండని గుర్తుపెట్టుకున్నాను. రైట్ సార్. సో ఏదో అట్లా మీ అంత కాకుండా కొంత గొప్ప. రైట్ సార్. టీ అంటే తెలంగాణ, హెచ్ అంటే హర్యానా, జే అంటే జార్ఖండ్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, డి అంటే ఢిల్లీ, సి అంటే చండీగఢ్ అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. సో ఇప్పటివరకు ప్రధానంగా గమనిస్తే ప్రపంచంలో అతిపెద్ద భూపరివేశిత దేశాలు మనకు కజకిస్తాన్, మంగోలియా అని ఉంటుంది. రైట్ సార్. కజకిస్తాన్, మంగోలియా. ఈ కజకిస్తాన్, మంగోలియా అనేవి కజకిస్తాన్ అదే మాదిరిగా మంగోలియా. రైట్ సార్. ఇవి ప్రపంచంలో అతిపెద్ద భూపరివేశిత దేశాలు. కజకిస్తాన్, మంగోలియా అనేవి. రైట్ సార్. ఇప్పటివరకు ప్రపంచంలో మొత్తం భూపరివేశిత దేశాల సంఖ్య ఒక సుమారు 44 దేశాలు ఉంటాయి మిత్రమా. మొత్తంగా అయితే 44 దేశాలు ఉంటాయి. కజకిస్తాన్, మంగోలియా అనేవి ప్రధానమైనవి. ఎస్పెషల్లీ అత్యధిక భూపరివేశిత దేశాలు అనేవి ఆఫ్రికాలో ఉంటాయి. ఆఫ్రికాలో కూడా సుమారు ఒక 15 దేశాలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో భూపరివేశిత దేశాలు కలిగినవి మనకి ఆఫ్రికా. ఇక భూపరివేశిత దేశాలు కలిగి లేనివి మనకి ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా సముద్రం సరిహద్దు కలిగి ఉంటుంది. ఉత్తర అమెరికాలో కూడా అన్ని సరిహద్దు కలిగి ఉంటుంది దేశాలన్నీ కూడా. రైట్ సార్. ఎస్ మిత్రమా. రైట్. ఆసియాలో అయితే 12 దేశాలు ఉంటాయి మిత్రమా, ల్యాండ్ లాక్డ్ దేశాలు ఆసియాలో. ఆగ్నేయ ఆసియాలో ఏకైక భూపరివేశిత దేశంగా పిలువబడేది మనకు లావోస్ అనే ప్రాంతం ఆగ్నేయ ఆసియాలో ఉంటుందన్నమాట. శ్రీకాంత్ గారు 15 దేశాలు ఉంటాయి మిత్రమా యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ కంటెంట్ బేస్ చేసుకుని. సో కోడ్ వచ్చేటప్పుడు మిత్రమా టీహెచ్జే ఎంపీసీ బై డీసీ అని గుర్తుపెట్టుకున్నాను నేను. టీ ఫర్ తెలంగాణ, హెచ్ ఫర్ హర్యానా, జే ఫర్ జార్ఖండ్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, డి అంటే ఢిల్లీ, సి అంటే చండీగఢ్. రైట్ సార్. తన్నీరు హరీష్ రావు జూనియర్ కాలేజీలోనే ఎంపీసీ గ్రూప్ ఉంటుంది కదా, ఎంపీసీ గ్రూప్ తీసుకొని డిస్కంటిన్యూ చేసిండు అని గుర్తుపెట్టుకున్నమాట. సార్ చేసింది కూడా వాస్తవంగా స్టార్టింగ్ అదే చేసాడట. తర్వాత కాలంలో మళ్ళీ చేస్తూ మొత్తానికి తెలంగాణ రాష్ట్రం యొక్క రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు సార్. రైట్ సార్. లావోస్ యొక్క క్యాపిటల్ ఎవుడా. మిత్రమా. రైట్. నెక్స్ట్ ఎనీవే సార్ ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవు అధికంగా నుండి అల్పంగా ఉన్న వైపు మార్చండి. రైట్ సార్. తీరరేఖ పొడవును ఆధారంగా చేసుకుని భారతదేశం లోపల తీరరేఖ పొడవు, తూర్పు వైపున తీరరేఖ పొడవును కలిగిన రాష్ట్రాలను ఆధారంగా చేసుకుని ఒకసారి వరుస క్రమంలో అమర్చే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా. తూర్పు వైపు ఉన్నటువంటి తీరరేఖ రాష్ట్రాలు. తూర్పు వైపు తీరరేఖ కలిగిన రాష్ట్రాల యొక్క సంఖ్యను పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మిత్రమా రైట్ భారతదేశం లోపల తూర్పు వైపున తీరరేఖల రాష్ట్రాలు. రైట్ సార్. ఒక్కసారి గమనించిన మిత్రమా భారతదేశం లోపల తీరరేఖల రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలుకొంటే రైట్ సార్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, రిమైనింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో విస్తరించినవి. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సుమారు 157 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఒడిశా రాష్ట్రం 476 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో అయితే 972 ఒక దగ్గర, 974 మరొక దగ్గర ఇచ్చారు. మనం 974 అనే కిలోమీటర్ తీసుకోవాలి.
తమిళనాడు రాష్ట్రం 906 కిలోమీటర్గా తీసుకోవాలి. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ప్రశ్నను గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని కోరమండల తీరం అన్నాం. భారతదేశంలో 3 సముద్రాలచే తీరరేఖన రాష్ట్రంగా తమిళనాడుగా పేర్కొంటాం. తమిళనాడు తీర ప్రాంతంలో ట్యూటికోరన్ ఓడరేవు, ఎన్నోరు ఓడరేవు, చెన్నై ఓడరేవు విస్తరించినది. ట్యూటికోరన్ ఓడరేవు అనేది ప్రధానంగా అతి పురాతనమైనదిగా పేర్కొనొచ్చు. ఎన్నోరు ఓడరేవు అనేది ఎక్కువ మొత్తంలో మనకి ముత్యాలకి అంటే కోరల్స్కి ఎక్కువ మొత్తంలో ప్రసిద్ధిగాంచుతుంది. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశంలో 3 సముద్రాలచే తీరరేఖను కలిగి ఉండి భారతదేశంలో అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ ఈ తమిళనాడు రాష్ట్రంలో విస్తరించినది. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అన్నాం. దీన్నే ప్రధానంగా గోల్కొండ తీరం అని కుతుబ్ షాహీల కాలంలో పేర్కొన్నాం. దీన్నే ప్రధానంగా కోస్తా తీరం అని పేరుతో ప్రతిపాదించాం. ఈ కోస్తా తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులికాడ్ సరస్సు ఉంటుంది. అదే మాదిరిగా కొల్లేరు సరస్సు ఉంది. ఒడిశా రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీరం అనే పేరుతో పిలిచాం. ఇక్కడ ఉత్కల్ తీర ప్రాంతాన్ని అబ్దుల్ కలాం యొక్క 2వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క ఉత్కల్ తీర ప్రాంతాన్ని ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్పెషల్లీ అబ్దుల్ కలాం తీర ప్రాంతం అనే పేరుగా మార్చారు. అబ్దుల్ కలాం దీవి అని వీలర్ దీవిని పేర్కొన్నాం. జాతీయ క్షిపణి పరిశోధన కేంద్రానికి వీలర్ దీవిలో ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో దానికి అబ్దుల్ కలాం క్షిపణి పరిశోధన కేంద్రం అనే పేరు పెట్టారు. అలాంటి ఒడిశా తీర ప్రాంతం భారతదేశం లోపల ఎక్కువ మొత్తంలో సునామీలు, ఎక్కువ మొత్తంలో తుఫాన్లు సంభవించే ప్రాంతం ఇదే. ఇక వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాన్ని వంగా తీరం అన్నాం. ఈ వంగా తీర ప్రాంతంలోనే 157 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖ ఉంది. ఈ తీర ప్రాంతంలోనే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టా కూడా విస్తరించింది. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ అదే తరహాలోనే పశ్చిమ తీర ప్రాంతం వైపు ఉన్నటువంటి రాష్ట్రాలను ఒకసారి పరిగణలో తీసుకున్న మిత్రమా, పశ్చిమ వైపున తీరరేఖన రాష్ట్రాల పరంగా వన్స్ ఒకసారి గమనించినట్లయితే గుజరాత్ రాష్ట్రం సుమారుగా 1214 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖను కలిగి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం 1214 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖను కలిగి ఉంది. ఇక్కడ మహారాష్ట్ర తీరరేఖ పొడవు 653 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖను కలిగి ఉంది. రైట్ సార్, సుమారు 653 కిలోమీటర్లు. గోవా రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు సుమారు 101 కిలోమీటర్ పొడవుతో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు 280 కిలోమీటర్లు. కేరళ యొక్క తీరరేఖ పొడవు 570 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖను కలిగి సుమారుగా. రైట్ సార్. ఇలా పశ్చిమ వైపు, తూర్పు వైపున గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతం భారతదేశంలో అత్యధిక తీరరేఖల రాష్ట్రం గుజరాతే. గుజరాత్ తీర ప్రాంతంలోనే కంబట్ సింధు శాఖ, నర్మదా, తపతి నది సముద్రంలో కలిసే ప్రాంతాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలోనే మనకి ప్రధానంగా లోతాల్ ఓడరేవు సింధు నాగరికత కాలంలో ప్రసిద్ధిగాంచిన ఓడరేవు విస్తరించింది. ఈ తీర ప్రాంతంలోనే కాన్లా తీర ప్రాంతంలోనే కాన్లా ఓడరేవు ఉంది. ఈరోజు భారతదేశంలో 14 ప్రధాన ఓడరేవులు విస్తరించిన దేశ భూభాగంలో తక్కువ మొత్తంలో సుంకాలను వసూలు చేస్తూ టైడల్స్పై ఆధారపడి పనిచేసే ఓడరేవు కాన్లా ఓడరేవు ఇక్కడ ఉంది. ఇక్కడే భారతదేశంలో రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతం, చిట్ట చివరిగా సూర్యాస్తమించే ప్రాంతం రాణా ఆఫ్ కచ్, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం ద్వారకా ఇక్కడే ఉంటుంది. రిమైనింగ్ మహారాష్ట్ర తీర ప్రాంతం, గోవా తీర ప్రాంతాన్ని కొంకణ్ తీరం అన్నాం. ఈ తీర ప్రాంతంలోనే ముంబై ఓడరేవు ఉంది. ముంబై ఓడరేవు ఆధారంగా 14వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడ నుంచే ఎక్కువ మొత్తంలో రాకపోకలు జరుగుతున్నాయి. కాబట్టి ముంబై ఓడరేవుని భారతదేశం యొక్క ముఖద్వారంగా పేర్కొన్నాం. గేట్ వే ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది ముంబై. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది ముంబై. ముంబైనే కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నాం. భారతదేశం లోపల అత్యంత రద్దీకరణ ఓడరేవు ముంబై ఓడరేవు. ముంబై ఓడరేవు యొక్క రద్దీని తగ్గించడం కోసం ఏర్పాటు చేయబడ్డదే నవసేన ఓడరేవు లేదా సుభాష్ చంద్రబోస్ ఓడరేవు అని పేర్కొన్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ గమనించినది మిత్రమా, ఎస్ ఇక్కడ గమనిస్తే మనకు గోవా తీర ప్రాంతాన్ని తక్కువ తీరరేఖలు, దేశంలో తక్కువ తీరరేఖల రాష్ట్రంగా పేర్కొనబడుతుంది గోవా. గోవా చుట్టూ ఉన్న అంజీ దీవిని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయబడ్డది మిత్రమా. రిమైనింగ్ ఇక్కడ గోవా రాష్ట్రంలోనే మాండవి, దాంతోపాటు మర్మ గోవా ఓడరేవు ఉన్నవి. మాండవి నదిపైన దూద్ సాగర్ జలపాతం విస్తరించినది. ఈ మర్మ గోవా ఓడరేవు నుండి భారతదేశానికి చెందినటువంటి 2వ రకానికి చెందిన ఇనుము, ఎమటైట్ రకానికి చెందిన ఇనుము ఎక్కువ మొత్తంలో జపాన్కి ఎగుమతి చేయబడుతుంది. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న. రిమైనింగ్ కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంతంలోనే కుంచికల్ జలపాతం ఉంది. దేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలో ఈ తీర ప్రాంతంలో ఉంది. రిమైనింగ్ ఇక్కడే జోగ్ జలపాతం కూడా ఉంటుంది. ఈ తీర ప్రాంతంలోనే సముద్ర పక్షి అనే ఓడరేవు ఉంది, అంటే నౌకా నిర్మాణ పరిశ్రమ. రిమైనింగ్ కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అన్నాం. ఈ తీర ప్రాంతంలో కొచ్చిన్ ఓడరేవు ఉంది. భారతదేశం లోపల కేరళ రాష్ట్రం అంటే దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. దేశం లోపల ఎక్కువ మొత్తంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు మొదటి స్థానంలో రాష్ట్రం. ఈరోజు ఇన్నర్ వాటర్ ల్యాండ్ ఏరియాస్ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని డెవలప్మెంట్ చేసిన రాష్ట్రం కేరళ. రాష్ట్రంలోనే వయనాడ్ అనే ప్రాంతం ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువ మొత్తంలో నిలిచింది. ఈ కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతంలోనే కొచ్చిన్ అనేది సుగంధ ద్రవ్యాల రాజధానిగా పిలువబడుతుంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతం K2 గాడ్వినాస్ట్ అనే ప్రాంతం. భారతదేశంలో తక్కువ లోతైన ప్రాంతం
భూభాగ దృష్ట్యా లోతైన ప్రాంతం కుట్టినాడు అనే ప్రాంతం. ఏం చేసిండు సార్? కుట్టినాడు. ఈ కుట్టినాడు అనే ప్రాంతం కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమాలలో సామాజిక ఉద్యమమైనటువంటి సైలెంట్ వ్యాలీ మూమెంట్ మనకి మొన్న రీసెంట్గా డిఎస్సిలో అడిగాడు. ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగ దృష్ట్యా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అనేక రకాల వృక్ష జంతు సంపద ఉంది కాబట్టి దీని ప్రధానంగా సైలెంట్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం. ఈ కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని పరిగణలో తీసుకొని అనేక రకాల దేవస్థానాలకు పుట్టినగా పిలువబడుతున్న కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో కూడా ప్రతిపాదించాం. నెక్స్ట్ రిమైనింగ్ ఈ తరహా పశ్చిమ వైపు తీర రాష్ట్రాలు, తూర్పు వైపున తీర ప్రాంతాలు విస్తరించున్నాయి. ఎస్ మిత్రమా, రైట్ కాదు మిత్రమా, ఆద్య మ్యామ్. సో కేవలం 101 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట గోవా తీరరేఖ పొడవు వచ్చేటప్పటికి. ఎస్ మ్యామ్, రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్ సార్. రెండు ఉంటవి, రైట్ సార్. ఎస్. ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తుందా సార్? గోవా ఒకప్పుడు 36 కిలోమీటర్స్ మిత్రమా. 2022, 23, 21, 22 మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ అదే మాదిరిగా జాతీయ భౌతిక పరిశోధనా సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే ద్వారా గోవా యొక్క తీరరేఖ 101 కిలోమీటర్గా పేర్కొన్నారు. ఇక్కడ దీవులు ఉంటాయి మిత్రమా. గోవా రాష్ట్రంలో కూడా దీవులు, అంజీ దీవి, దానికి సమీపంలో ఉన్న పొరుగు దీవులను ఆధారంగా చేసుకొని మొత్తం తీరరేఖ పొడవు అన్నప్పుడు మాత్రం సుమారు 160 కిలోమీటర్లు వస్తుంది. కాకపోతే కేవలం గోవా రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు మాత్రం తీసుకున్నట్టయితే 101 కిలోమీటర్గా పేర్కొంటారు. భౌగోళిక ప్రదేశం దృష్ట్యా. ఎస్, వయనాడ్ అనే ప్రాంతం కేరళ రాష్ట్రం యొక్క ఐటీగా పేర్కొనబడుతుంది. ఐటీ సిటీ ఆఫ్ కేరళగా ప్రసిద్ధిగాంచినది. సార్ మన అకాడమీనే పరిగణలో తీసుకోవాలి. మీరు చదువుతున్నటువంటి వేరే వేరే పబ్లికేషన్ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవద్దు డిజిట్ విషయంలో. ఎస్, రాహుల్ గాంధీ నియోజకవర్గం అదే మిత్రమా. అపర్ణ మ్యామ్, చూద్దాం ఒకసారి సెట్ చేద్దాం మిత్రమా. ఎస్వే ఎనీవే వన్స్ ఇస్ అ క్లియర్ సార్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవును అధికం నుండి అల్పంగా అమర్చండి అన్నాడు. ఇక్కడ అధికం నుండి అల్పంగా అమర్చినప్పుడు ఆన్సర్ను ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల యొక్క పొడవుని పరిగణలో తీసుకుని. రైట్ మిత్రమా. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో సార్, ఇది 974 కిలోమీటర్ల పొడవుతో విస్తరించుంటుంది. తమిళనాడు 906 కిలోమీటర్లు, ఒడిశా 476 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ 157 కిలోమీటర్లు. రైట్ సార్. కాబట్టి ఇచ్చిన వాటి దృష్ట్యా అధికం నుంచి అల్పకి థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ సార్. ఎస్, థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవును అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. అవరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న. రైట్ సార్. కాబట్టి అవరోహణ క్రమంలో అమర్చే ప్రయత్నం చేయండి మిత్రమా. అవరోహణ క్రమంలో అమర్చండి అన్నప్పుడు కూడా గుజరాత్ రాష్ట్రం 1214 కిలోమీటర్లు, మహారాష్ట్ర సుమారుగా 653 కిలోమీటర్లు, నెక్స్ట్ కేరళ రాష్ట్రం 570 కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రం 280 కిలోమీటర్లు, గోవా రాష్ట్రం 101 కిలోమీటర్స్. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. అయ్యా క్లియరా సార్? రైట్ సార్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో దక్షిణ అండమాన్కు సంబంధించి సరైనది గుర్తించండి. దక్షిణ అండమాన్. ఎస్, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినది. అండమాన్ నికోబార్ దీవులను ఆధారంగా చేసుకొని మనం ఒకసారి సమాచారాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశం లోపల కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణలో తీసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు అనేవి
సో భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రధానమైనటువంటి దీవులుగా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా? ఎస్. అక్షాంశాల పరంగా చూసినట్లయితే 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటాయి ప్రధానంగా. రైట్ మిత్రమా? సుమారుగా 8429 చదరపు కిలోమీటర్ వైశాల్యంతో విస్తరించి ఉంటాయి మొత్తం అండమాన్ నికోబార్ దీవులు. ఎస్. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనగానే బాగా గుర్తుపెట్టుకోండి సార్, భారత్కి చైనాకి మధ్య యుద్ధం జరిగినటువంటి 1962 అనే సంవత్సరం ఏదైతుందో, ఇగో 1962 కిలోమీటర్ల పొడవుతోటి తీరరేఖను కలిగి ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. అత్యధిక తీరరేఖను కలిగినటువంటి దీవులు ఏవై అంటే అండమాన్ నికోబార్ దీవులే భారతదేశం లోపల. రైట్ సార్? ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఈ మాదిరిగా విస్తరించినప్పుడు ఈ మాదిరిగా విస్తరించిన అండమాన్ నికోబార్ దీవులని పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరం నుండి దక్షిణానికి విభజించారు. ఆ విభజనలో భాగంగా ఉత్తరం వైపు ఉన్న వాటిని ఉత్తర అండమాన్ అన్నారు, ఉత్తర అండమాన్. వీటి కింద ఉన్న వాటిని మధ్య అండమాన్ అన్నారు, వీటి కిందున్న వాటిని దక్షిణ అండమాన్ అన్నారు, తర్వాత ఉన్న వాటిని చిన్న అండమాన్ అన్నారు, తర్వాత కార్ నికోబార్, తర్వాత చిన్న నికోబార్, లాస్ట్కు గ్రేట్ నికోబార్ దీవులు విస్తరించున్నాయి. రైట్ సార్? ఇలా ఉన్నటువంటి ఈ దీవుల పరంగా ఒక్కసారి గమనించినట్లయితే ఇందులో ఉత్తర అండమాన్లోనే నార్కోండం అనే అగ్నిపర్వతం ఉంటుంది. ఇక్కడే సాడిల్ శిఖరం, అండమాన్ నికోబార్ దీవులో ఎత్తైన శిఖరమైన సాడిల్ శిఖరం ఉంటుంది. మధ్య అండమాన్లోనే బారెన్ అనే అగ్నిపర్వతం ఉంటుంది. దక్షిణ అండమాన్లోనే కారపాని చెరసాల సెల్యులార్ జైలు ఉంటుంది. ఇగో ఈ దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లెయిర్ ఉంది. దీన్నే ఇటీవల కాలంలో శ్రీ విజయపురం అనేటటువంటి పేరుతో ప్రతిపాదించారు. రైట్ మిత్రమా? అధిక జనాభా కలిగి ఉన్నది, అండమాన్ దీవుల్లో పెద్దది. క్రింది వానిలో దక్షిణ అండమాన్కు సంబంధించి సరైనది ఏది అన్నాడు. దక్షిణ అండమాన్కు సంబంధించి సరైనది ఏది అనే పేరుతో ప్రతిపాదించారు. సెల్యులార్ జైలు ఉన్నది ఇక్కడనే. రైట్ మిత్రమా? రిమైనింగ్ విడి సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది ఇక్కడనే. రాజధాని పట్టణం ఇదే. అధిక జనాభా కలిగి ఉన్నది ఇక్కడనే. నేషనల్ హైవే NH 223 ఉన్నది ఇక్కడే. ఈ అండమాన్ దీవుల లోపల పెద్ద దీవి మధ్య అండమాన్. మధ్య అండమాన్ అనేది పెద్ద దీవి. రైట్ సార్? భారతదేశంలో అతిపెద్ద దీవి కూడా మధ్య అండమానే. ఇవి డి తప్ప ABC 3 సరైనవి. కాబట్టి ABC అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. ABC అని. రైట్ మిత్రం? ఎస్. ఎస్ సార్, పోర్ట్ బ్లెయిర్. ABC సరైన ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ ఇవి 10 ప్రశ్నలు. రిమైనింగ్ ప్రశ్నలని రేపటి వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కొంచెం వీడియో కూడా ఎక్కువ మొత్తంలో అయిపోయింది, మీ సమయాన్ని బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. అవును సార్? ఇబ్బంది ఏమైనా అనిపించిందా? ఎలా అనిపించింది ఈరోజు క్లాస్ కానీ విశ్లేషణ కానీ దాంతోపాటు ప్రశ్నలు కానీ ఏ రూపంలో ఉన్నవి, ఏ తరహాలో వస్తూ ఉన్నాయి? రైట్ సార్? ఎస్. సమయం వృధా అయిందా మిత్రమా? 11 అయిందా? రైట్ సార్. ఎనీవే రెగ్యులర్గా ఈ టైంలో కనుక మీరు అనుకూలంగా ఉంటే ఇదే టైం కంటిన్యూ చేద్దాం మిత్రమా. సో యాజ్ పాసిబిలిటీ. రైట్ సార్? ఎస్. గ్రూప్స్ వాళ్ళ కోసం ఉపయుక్తమయ్యేటట్టుగా ఏపీ తెలంగాణ వాళ్ళకి టెట్ డిఎస్కి ఉపయుక్తమయ్యే విధంగా 22 రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా సో వెంకట్ సార్ ఆధ్వర్యంలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ అంశాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తాను. సో నూతనంగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మరొకసారి ప్రతిపాదన, ప్లేస్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా, తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికైతే టెట్కమ్ డిఎస్కి సంబంధించి మీరు చూస్తుండగానే టైం అయిపోతుంది. ఎవరైతే తక్కువ స్కోర్ వస్తుందో తిరిగి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. కారణం మనకి ఉన్నటువంటి పర్టికులర్గా రిటైర్మెంట్స్ని ఆధారంగా చేసుకుని ఖాళీల సంఖ్య దృష్ట్యా. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి టెట్కమ్ డిఎస్కి దోహదపడే విధంగా లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఏర్పాటు చేసాం మిత్రమా. సో కేవలం 699 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. టెట్ సిలబస్ ఉంటుంది, డిఎస్ సిలబస్ ఉంటుంది, అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి టెస్టులు కూడా. రైట్ సార్? ఎస్. బేస్డ్ ఆన్ ద సిలబస్ మొత్తం కూడా. సో ఉపయుక్తం చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేసాం, టెస్ట్ సిరీస్ కూడా ఏర్పాటు చేసాం. ఈ 2 కోర్సులు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉన్న ఈ కోర్సు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకొక ప్రతిపాదన, మనకి డిఎస్సి కోసం టెట్ డిఎస్సి కోసం కేవలం జాగ్రఫీ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో జాగ్రఫీ క్లాసులు ఉంటాయి మిత్రమా. టెట్ డిఎస్కి ఉపయుక్తమయ్యే విధంగా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఏపీ టెట్ డిఎస్సి జాగ్రఫీ క్లాసులు ఉంటాయి. ప్రత్యేక కోర్సు కేవలం 299 రూపీస్ కోర్సు అందుబాటులో ఉంది. మార్నింగ్ స్టార్ బ్యాచ్లో అయితే మనకు మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ శుక్రగ్రహాన్ని పేర్కొంటాం కదా, అలా మార్నింగ్ స్టార్ బ్యాచ్లో అయితే కంప్లీట్గా గ్రూప్స్ వాళ్ళ కోసం జాగ్రఫీ క్లాస్ ప్రత్యేకంగా ఉంది. అందులో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ ఉంటుంది.
ఇక్కడ డిఎస్సి కోసం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసి ఉంది. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా పొందుపరచబడి ఉంటుంది. రైట్ సార్? ఎస్. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ వ్యూయర్స్. రైట్ సార్? ఎస్. ఎస్, డైలీ టాపిక్ వైజ్ ఉంటుంది మిత్రమా. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. సో టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని దాంతో పాటుగా సిమిలర్గా ఉన్న టాపిక్స్ గ్రూప్స్ వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటూ పోదాం. రైట్ సార్? ఎస్. ఇంకా ఎన్ని మోర్ డౌట్స్ సార్? కొంచెం మన కోర్స్ని, మన యొక్క టెస్ట్ సిరీస్ని, సో మన యొక్క యాప్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకి ఉపయుక్తం చేయండి సార్. సోషల్ కంటెంట్ కోసం పర్టికులర్గా అక్టోబర్ 1st వీక్ నుంచి సోషల్ కంటెంట్ కోర్స్ అందుబాటులో ఉంటుంది సార్ తెలంగాణ వాళ్ళకి. రైట్ మిత్రమా? ఎస్. ఎస్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, కొంచెం చదవండి, హార్డ్ వర్క్ చేయండి ఎక్కువ మొత్తంలో. సో పుస్తకాన్ని మనం ఎక్కువ మొత్తంలో చీట్ చేయకుండా పోతే అది మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. పుస్తకాన్ని చీట్ చేస్తే మాత్రం కింది స్థాయికి, నీచ స్థాయికి దిగజారుస్తుంది. అంటే ఐ మీన్ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మైండ్ సెట్ మన హ్యాండ్ ఓవర్లో లేకుండా చదివితే మన హ్యాండ్ ఓవర్ రాస్ సబ్జెక్ట్ కాబట్టి సో కొంచెం మైండ్ సెట్ మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని చదివే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ని తెలుసుకోండి తప్ప గుర్తుపెట్టుకోవద్దు సార్. వన్స్ తెలుసుకోవడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. చిన్నప్పటి నుంచి మీకు అందరికీ తెలుసు నిప్పును ముట్టుకుంటే నష్టపోతాం, కాలుతుందని. అందుకనే ఇప్పటివరకు మళ్ళీ నిప్పును ముట్టుకోలేరు మీరు. కరెక్ట్ సార్? ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఈ పాటికి ఏంటోసారి మర్చిపోయేవారు, ముట్టుకునేవాళ్ళు. కాబట్టి నిప్పును ఎట్లయితే ముట్టుకుంటే నష్టపోతాం అనే విషయం తెలుసుకున్నారో అదే తరహాలోనే ప్రతి టెక్స్ట్ బుక్లోని ప్రతి పాఠ్యాంశం దృష్ట్యా సమాచారాన్ని వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్లో ఆయన ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ పెట్టొచ్చు. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే నువ్వు గుర్తుపెట్టుకున్న అంశం వచ్చినప్పుడు మాత్రం ఆన్సర్ పెట్టగలుగుతావు. సో కాబట్టి మేజర్గా అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, మర్చిపోద్దు. ఎస్ సార్? రైట్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా. మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత వీడియో లింక్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకి షేర్ చేయండి. రైట్ సార్? యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కొన్ని ఫ్రీ టెస్ట్ కూడా ఉన్నవి యూజ్ చేసుకోండి. రైట్ సార్? ఎస్. థ్యాంక్ యూ సార్.